ఈ స ఈ ఈ ఈ వారం టాపిక్ లక్షద్వీప్‌లో జరుగుతున్నటువంటి పరిణామాలు. మనందరికీ తెలిసిందే. ఈ గత మే నెల నుంచి లక్షద్వీప్‌లో ఒక టర్మాయిల్ లాంటిది మొదలైంది. అంటే ఒక పెద్ద కల్లోలం జరుగుతోందక్కడ. ఈ లక్షద్వీప్ అనేది కేరళ తీరంలో ఉండేటువంటిది. పాత మద్రాస్ ప్రావిన్స్‌లో మలబార్ రాష్ట్రంలో ఉండేది. 1956 రాష్ట్రాల పునర్విభజనలో ఇది కేరళ రాష్ట్రం ఏర్పడ్డాక దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచారు. అంతకుముందు 73 వరకు దీన్ని లక్కదీవులు, మెనికాయ దీవులు అని పిలిచేవాళ్ళు. 1973 నుంచి లక్షద్వీప్ సముదాయం అంటున్నారు. దీంట్లో ఉన్నదే మొత్తం 36 దీవులు. ఈ 36 దీవులు 12 పగడాల దీవులు. ఒక 10 దీవుల్లో మాత్రమే జనం ఉంటున్నారిక్కడ. ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి జనాభాలో 94.8% ట్రైబల్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి చెందినవాళ్ళు. ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో కూడా మొత్తం మళ్ళా 96% మంది, జనాభాలో 96% మంది ముస్లిమ్స్, ఇస్లాంని పాటించేటటువంటి వాళ్ళు. ఇది ప్రాథమికంగా లక్షద్వీపులకు సంబంధించినటువంటి సమాచారం. అయితే మరి ఇవాళ తగాదా ఏంటి దాంతోటి? ఇవాళ తగాదా ఏంటి అంటే, ప్రఫుల్ ఖోడా పటేల్ అనేవాడిని డిసెంబర్ 2020లో ఈ ప్రాంతానికి అదనపు అడ్మినిస్ట్రేటర్‌గా పంపించారు. అంతకుముందు ఈయన దాద్రా, నగర్ హవేలీ, డయ్యూ డామన్ కేంద్రపాలిత ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్‌గా ఉండేవాడు. దినేష్ కుమార్ శర్మ చనిపోవటంతో ఆయన ప్లేస్‌లో ఈయన్ని నియమించింది సెంట్రల్ గవర్నమెంట్. ఇక వచ్చినోడల్లా ఏంటంటే, మనకి పరిపాలకులు ఏ ప్రాంతాన్ని ఫలానా ఆ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఒక అమెరికాలోనో లేకపోతే ఇంగ్లాండ్‌లోనో ఉన్న నగరాలతో పోలుస్తారు. అట్లానే ఈ లక్షద్వీపులను కూడా మాల్దీవులతో సమానంగా అభివృద్ధి చేస్తామని ఒక బోస్టింగ్ తోటి మొదలైంది కార్యక్రమం. అయితే ఇవాళ ప్రాబ్లమ్ ఏమొచ్చింది అంటే, అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నతను ఈ ప్రఫుల్ ఖోడా పటేల్ ఒక 4, 5 నిర్ణయాలు చాలా వివాదాస్పదమైనవి తీసుకున్నాడు. అందుట్లో ఒకటేంటంటే, బ్యాన్ ఆన్ స్లాటర్ ఆఫ్ కౌ, కాఫ్, బుల్ అండ్ బఫెలో. ఇవన్నిటిని కూడా జంతువధ చేయటానికి వీల్లేదు. వాటి మాంసం తినటానికి వీల్లేదు. ఒకవేళ మాంసం అమ్మినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా 1 సంవత్సరం నుంచి 10,000 రూపాయల జరిమానా దాకా విధించవచ్చు అని ఒక నిర్ణయం చేశారు. ఎందుకు చేసిందిరా ఇట్లాంటి ప్రశాసనం ఈ నిర్ణయాన్ని అంటే, దానికేమీ సమాధానం చెప్పటం లేదు. అసలు కారణం అంటూ లేదు. పోనీ కారణం లేదు. ఆ ప్రజల్ని సంప్రదించారా? సంప్రదించలేదు. మరి దాంట్లో చాలామంది ఈ ఈ మాంస భక్షకులున్నారు. మరి ఈ మాంసాన్ని వాళ్ళేమంటున్నారంటే, ఇది మా సంస్కృతి మీద దాడి అని వాళ్ళంటున్నారు. ఇక రెండవ వివాదాస్పద నిర్ణయం ఏంటంటే, 2 పిల్లలకి మించి సంతానం ఉండకూడదు. ఉంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటానికి వీల్లేదు అనేది. దీనికి కూడా ఎందుకో కారణం చెప్పరు. ఇంకోటేంటంటే, మూడోది టూరిస్టులకు లిక్కరు సరఫరా చేయటం అనేది. జనావాసాలున్న దీవుల్లో ఇప్పటి వరకు నిర్ణయం ప్రకారం ఏంటంటే, అసలక్కడ టోటల్ ప్రొహిబిషన్ ఉంది. దాన్ని దాన్ని తీసేసి ఇవాళ లిక్కర్ సప్లై చేస్తాం అందరికీ, ఆ రిసార్ట్స్‌లో ఉన్న వాటికందరికీ అని అంటున్నారు. అది కూడా జనం వ్యతిరేకిస్తున్నారు. ఇంకోటి, ఈ లక్షద్వీప్ డెవలప్‌మెంట్ అథారిటీ రెగ్యులేషన్స్ అంటే లక్షద్వీప్ అభివృద్ధి ప్రాధికార నియమాలనే దాన్ని తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చి భూసేకరణ చేస్తాం మేము. భూసేకరణ చేసుకొచ్చి పెద్ద పెద్ద భారీ రిసార్ట్స్, హోటళ్ళు ఇట్లాంటి టూరిజం ప్రదేశాలను కడతామనేది. దాంతోటి ఎకాలజీకి
తీవ్రమైనటువంటి పెను ముప్పు సంభవించే అవకాశం ఉంది. దాన్ని కూడా జనం వ్యతిరేకిస్తున్నారు. ఇంకోటి ఏం చేశాడంటే వీడు యాంటీ గుండా రెగ్యులేషన్ పట్టుకొచ్చాడు. అంటే ఒక రకమైనటువంటి ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్‌లో ఒక సంవత్సరం నుంచి 6 నెలల పాటు ఎలాంటి విచారణ లేకుండా, అసలు కోర్టుతో సంబంధం లేకుండా ఒక మనుషుల్ని డిటైన్ చేసేయొచ్చు. అంటే నిర్బంధించవచ్చు. అంటే ఒక రకమైన పీడీ ప్రివెంటివ్ డిటెన్షన్. మరి నేరాల రేటు విపరీతంగా ఉంది అక్కడ అంటే మొత్తం ఇండియాలో నేరాల రేటు అతి తక్కువ. అతి తక్కువ అంటే అసలు మినిమల్ అని చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి ప్రాంతంలో ఈ యాంటీ గుండా యాక్ట్ ఎందుకు? ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ఎందుకు? దాన్ని కూడా జనం వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మన స్పీకర్ చెప్తారు. నేను దాంట్లో పోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ కోవిడ్-19 ఎస్ఓపి ఉంది కదా, స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టమ్స్ అని. ఈ ఎస్ఓపిది కోవిడ్-19 ఎస్ఓపిలో అంతకుముందు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కవరెట్టి అంటే లక్షద్వీపుల హెడ్ క్వార్టర్స్. అక్కడ కొచ్చిన్. అక్కడ ఇక్కడ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ నిబంధన తీసేసి 48 గంటల ముందు గనక ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చినట్టయితే వాళ్ళు ఇటు ప్రయాణం చేయొచ్చు అనేది. దాంతోటి చాలా తీవ్రమైన పరిణామాలే సంభవించినాయి. మే నాటికే దాదాపు 7,300 కేసులు అక్కడ రిపోర్ట్ అయినాయి. దాదాపు 28 మంది కోవిడ్‌తో చనిపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇదేంట్రా బాబు! అసలు ఎక్కడ లేనటువంటిది కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి ఒక బయో వెపన్‌గా ఇవాళ అడ్మినిస్ట్రేటర్‌ని అయిషా సుల్తానా అనే ఒక ఫిల్మ్ మేకరు విమర్శించారు. అందుకని ఆమెని 124A ఐపీసీ అంటే సెడిషన్, రాజద్రోహం నేరం కింద ఆమెని అరెస్ట్ చేసి పెట్టారు. దాంతోటి అరెస్ట్ చేయలేదు. దాంతో పెట్టేసరికి కేరళ హైకోర్టు జోక్యంతోటి ఆమెకి ఒక పెద్ద ప్రమాదం తప్పింది. సో ఇవి అక్కడ జరుగుతున్న పరిణామాలు. ఈ పరిణామాల్లో ఇంకా లోతైన అంశాలున్నాయి. ఈ అంశాలన్నీ కూడా మన ఈనాటి వక్త అయినటువంటి జహా ఆరా గారు వివరిస్తారు. ఓవర్ టు జహా ఆరా. మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను వినిపిస్తున్నానండి. ఆడియో బాగానే ఉందా? వినపడుతున్నారు. మాట్లాడండి. ఆడియో బాగుంది, మాట్లాడండి. ఈ లక్షద్వీప్ మీద మన చర్చ మొదలు పెట్టే ముందు నాదొక చిన్న విన్నపం. హక్కుల ఉద్యమాలపై వ్యాప్తంగా స్థానికంగా కూడా చాలా ఒత్తిడి ఉంది. చాలా సమస్యల్ని హక్కుల ఉద్యమకారులు ఎదుర్కొంటున్నారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్న సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో హక్కుల ఉద్యమాలు అన్నవి చాలా ఇంపార్టెంట్, ఇన్ఎవిటబుల్. అలాంటి నేపథ్యంలో మన హెచ్ఆర్ఎఫ్‌కి చెందిన కడప పొద్దుటూరు డిస్ట్రిక్ట్ కన్వీనర్, స్టేట్ హెచ్ఆర్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ జయశ్రీ గారిని భౌతికంగా మనం కోల్పోవడం అన్నది చాలా విషాదకరం. నాకన్నా బాగా మీ అందరికీ, నేను కొత్తగా వచ్చాను ఫోరంలోకి, జయశ్రీ గారి గురించి మీ అందరికీ బాగా తెలుసు. తన సొంత ఖర్చులతో ఏ ప్రజా సమూహాలకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, అది యురేనియం తవ్వకాల గురించి కానివ్వండి, దళితుల గురించి కానివ్వండి, ఏ నిర్వాసితుల గురించి కానివ్వండి, 30 ఏళ్లకు పైగా కడపలో ఆ చుట్టుపక్కల జిల్లాల్లో పనిచేస్తూ కుందు పెన్నా నదుల వరద కాలువ బాధితుల కోసం కానీ, గండికోట జలాశయం ముంపు బాధితుల కోసం కానీ, విమెన్ ఇష్యూస్ మీద కానీ, చైల్డ్ ఇష్యూస్ మీద కానీ, లేబర్ ఇష్యూస్ మీద కానీ, వీటన్నిటి మీద ప్రతి అవినీతికి, అక్రమాలకి, ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పనిచేసిన మన జయశ్రీ గారు మన నుంచి భౌతికంగా దూరం అవ్వడం అన్నది ఒక ప్యాథటిక్ ఇష్యూ. అది మన అసోసియేషన్కి, మన హెచ్ఆర్ఎఫ్కే కాదు, మన సమాజానికి, మన వ్యవస్థకే అది తీరని లోటు. ఆవిడికి నివాళులు అర్పిస్తూ నేను నా ఈ లక్షద్వీప్ మీద నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను.
ఇండియాలో కశ్మీర్ని భూతల స్వర్గం అని చెప్తారు. అలాగే లక్షద్వీప్ ద్వీప సమూహాలను కూడా ద్వీప సమూహాల స్వర్గం అని పిలుస్తూ ఉంటారు. కశ్మీర్లో ఏం జరిగిందో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఈ 2 స్వర్గాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. లక్షద్వీప్ గురించి అక్కడున్న ప్రాబ్లం గురించి ఇప్పుడే వివరించారు, మనందరికీ తెలుసు. అయినా కూడా చిన్న బ్రీఫ్ లక్షద్వీప్ గురించి ఇస్తున్నాను. ఇప్పుడు నా ముందు వక్త చెప్పినట్టు 36 ఐలాండ్ల ద్వీప సమూహం ఇది. చాలా తక్కువ ఐలాండ్స్ లో ఇన్హాబిటెంట్స్ అందులో ఉన్నారు. మిగతావన్నీ చాలా వరకు ఖాళీగానే ఉంటాయి. 65,000 నుంచి 70,000 వరకు జనాభా ఉన్నారు. 97% ముస్లిమ్స్ ఉన్నారు, 3% హిందూస్ ఉన్నారు. అందులో షెడ్యూల్ ట్రైబ్ అన్నది 94.8% ఉన్నారు. లక్షద్వీప్ లో విమెన్ లిటరసీ ఇండియాలోనే హైయెస్ట్. ఫిమేల్ అండ్ మేల్ లిటరసీ మొత్తం కూడా కేరళ తర్వాత సెకండ్ హైయెస్ట్ ఇన్ ఇండియా టోటల్ లిటరసీలో. అలాగే లక్షద్వీప్ లో క్రైమ్ రేట్ చాలా తక్కువ. ఎన్సీఆర్బి డేటా కానీ మనం తీసుకుంటే 2020లో 16 కేసులు క్రైమ్వి నమోదయ్యాయి. అందులో వేరేగా 30 లిక్కర్ కేసులు ఉన్నాయి. ఒక మేజర్ క్రైమ్ లేదు, ఒక మేజర్ యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ ఏమీ ఇంతవరకు అక్కడ జరగలేదు. డిసెంబర్ 2020 వరకు చూసుకుంటే లక్షద్వీప్లో 0 కోవిడ్ కేసెస్ ఉన్నాయి. లక్షద్వీప్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి చాలా మందికి ఒక అభిప్రాయం ఏముంటుందంటే వీళ్ళ సంతాన ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని చూసుకున్నా, వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ని కానీ మనం చూసుకుంటే 1.4% లోయెస్ట్ ఫెర్టిలిటీ రేట్ వాళ్ళది. అక్కడ ఇస్లామిక్ షరియా పూర్తిగా కాకపోయినా కొంతవరకు అమలు చేస్తూ ఉంటారు. లిక్కర్ అన్నది బికినీ లిక్కర్ యూజ్ అన్నది ఒకే ఒక నివాసితులు లేని ఐలాండర్స్ లేని ఒక ఐలాండ్ లో బంకర్ అని ఒక ఐలాండ్ ఉంది. అక్కడ అలౌడ్, మిగతా చోట లిక్కర్ బ్యాన్. అలాగే అక్కడ పొల్యూషన్ లేదు. అక్కడ బయోడైవర్సిటీని, అక్కడ కోరల్ రీఫ్స్ కి, నేచురల్ కోరల్ రీఫ్స్ కి లక్షద్వీప్ ద్వీప సమూహాలు అనేవి చాలా ఫేమస్. వాటిని 90s లో వాటి మీద కూడా కొంత ప్రాబ్లం వచ్చింది. తర్వాత దాని వాటంతట అవే నేచురల్ గా వాళ్ళు రిస్టోర్ చేసుకున్నారు. వాటన్నిటిని వాళ్ళు కాపాడుకుంటారు. అక్కడ గార్బేజ్ కూడా ఉండదు. ప్యూరెస్ట్ నేచర్ అన్నది ఉంటుంది. అక్కడ పెర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఇండియాలో మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే చాలా హయ్యర్. అలాగే ఏంటంటే వాళ్ళకి పెద్ద ఆస్తులు లేకపోయినా సెల్ఫ్ సఫిషియెంట్ గా, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా టూరిజం అన్నది కూడా చాలా సస్టైనబుల్ టూరిజం, నేచర్ కి విఘాతం కలగకుండా. అలాగే ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా సాధారణమైన కాస్ట్ ఆఫ్ లివింగ్ లక్షద్వీప్ లో. వాళ్ళ ప్రధాన వృత్తి, జీవనాధారం ఏంటి అంటే చేపలు పట్టడం, కొబ్బరి చెట్లు పెంచడం, ఎండు కొబ్బరికాయలను సేకరించడం, ఆ కొబ్బరి చెట్లతోనే బోట్లు తయారు చేయడం, ఈ షెల్స్ ని శంఖాలని వాటిని షెల్స్ ని కలెక్ట్ చేస్తూ ఉండడం, తాబేళ్ళని కలెక్ట్ చేస్తూ ఉండడం, కోయర్, బెల్లం, ఇవన్నీ వెనిగరి, ఇవి వాళ్ళ ప్రధాన జీవనాధారం. అయితే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా అది కేరళకి 100 నుంచి 200 కిలోమీటర్ల కేరళ కోస్ట్ నుంచి దూరంలో ఉంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా అంటే సస్టైనబుల్ గా ఉంటుంది. వాళ్ళకి కొచ్చి నుంచి మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ ల్యాండ్ కి వెళ్ళడానికి కానీ వాళ్ళకి రూట్ అన్నది ఇంతవరకు ఉంది. ముస్లిమ్స్ మేజర్ గా ఉన్నా కానీ అక్కడ ఎవరు ఉర్దూ కానీ అరబ్బీ కానీ మాట్లాడరు. మలయాళం ఒక్కడే ఎక్కువగా మాట్లాడతారు. వాళ్ళకి నాన్ వెజిటేరియన్స్ చాలా ఎక్కువ. మనకి ఇండియన్ రిపోర్ట్స్ కానీ చూసుకుంటే ఇండియాలో టోటల్ 71% నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. లక్షద్వీప్ లో కూడా ముస్లిం డొమినేటెడ్ ఏరియా కాబట్టి బీఫ్, ఎగ్, ఫిష్ ఇలాంటి నాన్ వెజిటేరియన్స్ ని వాళ్ళు దొరికిన వాటి మీద వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. ఇంతవరకు ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే లక్షద్వీప్ లో ఏ ఫారినర్ కూడా వచ్చి భూమిని కొనుగోలు చేయలేడు. ఇది లక్షద్వీప్ గురించి ఇంతవరకు. అక్కడ ఉన్న వాళ్ళది కూడా చాలా చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద కమతాలు ల్యాండ్ హోల్డింగ్స్ అన్ని ఏవి లేవు. ఈ రోజు వరకు మనకి లక్షద్వీప్ గురించి జనవరి 2021 ముందు వరకు పెద్దగా మనకు దాని గురించి న్యూస్ కూడా లేదు. ఏవో ఎవరైనా పొలిటికల్ లీడర్స్ వెళ్తే ఏదో న్యూస్ రావడం తప్పించి పెద్దగా అక్కడ న్యూస్ అంటూ ఏమీ లేదు. అయితే ఇప్పుడు కొత్తగా మనకి ఒక జనవరి 2021 తర్వాత ఈ ప్రఫుల్ల కోడా పటేల్ అడ్మినిస్ట్రేటర్ గా బీజేపీ గవర్నమెంట్ ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన తర్వాత లక్షద్వీప్ మీద చాలా చర్చలు జరుగుతున్నాయి.
సేవ్ లక్షద్వీప్ ఫోరం అని ఒక క్యాంపెయిన్ కూడా నడుస్తుంది. ఇది ఎందుకు నడుస్తుంది అన్నది మాట్లాడకపోయే ముందు మన లక్షద్వీప్ చరిత్ర అంటే ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో లక్షద్వీప్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇండిపెండెన్స్ కు ముందు లక్షద్వీప్ అన్నది ఒక ఇండిపెండెంట్ నేషన్. అది బ్రిటిషర్స్ వచ్చే నాటి అదొక ఇండివిజువల్ కంట్రీగా ఉండేది. మనకు అందరికీ తెలుసు, సౌత్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ అరేబియన్ సీలో ఉంది. అయితే అక్కడ ఏంటంటే రెండు మెయిన్, అది మాతృస్వామ్య వ్యవస్థ కలిగిన షరియా లాస్ ఉన్న వ్యవస్థలు అక్కడ నడిచేవి లక్షద్వీప్ లో. అక్కడ ప్రధానంగా ఇంకోటి ఏంటి ప్రాబ్లం ఉండేది అంటే కౌలు ప్రాబ్లం ఉండేది. అంటే టెనెన్సీ ప్రాబ్లం ఒకటి ఉండేది. వాళ్ళు అవలంబించేది మ్యాట్రిలీనియర్ ప్రాపర్టీ సిస్టమ్ ని, మాతృస్వామిక వ్యవస్థ యొక్క ప్రాపర్టీ సిస్టమ్ ని వాళ్ళు అవలంబించేవారు. వాళ్ళు మన అందరికీ తెలుసు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత యూనియన్ టెరిటరీస్ అనేవి 1956 స్టేట్ ఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది. రాష్ట్రాలు లింగ్విస్టిక్ బేస్ మీద ఫామ్ అయిన తర్వాత యూనియన్ టెరిటరీస్ కూడా ఫామ్ అయ్యాయి. అయితే యూనియన్ టెరిటరీస్ ని మనం పెట్టుకున్నాము అంటే పెద్దవి కాదు, చాలా చిన్నవి ఉండేవి, ఇండిపెండెంట్ ఉండేవి వాళ్ళు. అలా అని చెప్పి వాళ్ళవి డిఫరెంట్ గా వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు ఉండేవి. తర్వాత వాళ్ళ ఎథ్నిసిటీ కానీ, వాళ్ళ కల్చర్ కానీ, మైనారిటీకి సంబంధించిన వాళ్ళు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి సంబంధించిన వారు, కల్చరల్ గా, జోగ్రఫికల్ గా చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి కొంత వేరు పద్ధతులు అవలంబించే వాళ్ళు ఉండేవారు. వాళ్ళని పక్క స్టేటుల్లో కలపడానికి ప్రాబ్లం వచ్చేది. ఎందుకంటే పక్క స్టేటుల్లో కలిపితే మెజారిటేరియన్ హెజిమనీ అన్నది ఆ మైనారిటీస్ మీద ఎక్కువ అవుతుంది. కాబట్టి వాటిని కాపాడుకోవడం కోసం యూనియన్ టెరిటరీస్ అన్నది కాన్స్టిట్యూషనల్ స్ఫూర్తితో 1956 రీఆర్గనైజేషన్ యాక్ట్ లో దాని ఫస్ట్ షెడ్యూల్ లోంచి తీసి, సిఎండి లోంచి తీసి సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ షెడ్యూల్ లోకి యూనియన్ టెరిటరీస్ ని పెట్టారు. ఆ హిస్టరీ అంతా మనందరికీ తెలుసు. అయితే ఈ యూనియన్ టెరిటరీస్ ఆర్టికల్ 239 నుంచి 240 వరకు ఫామ్ అవున క్రమంలో ప్రెసిడెంట్ కి మనందరికీ తెలుసు, రాజ్యాంగం ప్రకారం ద ప్రెసిడెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు అపాయింట్ అండ్ అడ్మినిస్ట్రేటర్. ఒక అడ్మినిస్ట్రేటర్ ని కానీ లేకపోతే ఒక గవర్నర్ ని కానీ తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటర్ గా యూనియన్ టెరిటరీస్ కి అపాయింట్ చేయొచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోని యూనియన్ టెరిటరీస్ అన్నవి ఉంటాయి. ఇవి ఎందుకు ఉంటాయి అంటే దీని యొక్క రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటి అంటే టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద మైనారిటీస్, షెడ్యూల్డ్ ట్రైబల్ వాళ్ళవి కానీ, మైనారిటీస్ కానీ, కొన్ని ఎథనిక్ గ్రూప్స్ ని వాళ్ళని కాపాడడానికి ఈ యూనియన్ టెరిటరీస్ అని వచ్చాయి. దీనికి ఇంకో వాదన కూడా ఉంది. ఏంటి అంటే ఏవైతే స్వయం ప్రతిపత్తి గల చిన్న ట్రైబ్స్ కి సంబంధించిన ప్రాంతాలు కానీ, ఇంకేమైనా రాజ్యాలు కానీ ఉంటుంటే ఆ పొలిటికల్ టర్మాయిల్ ని, పొలిటికల్ అన్రెస్ట్ ని, వాటిని నియంత్రించడానికి కూడా యూనియన్ టెరిటరీస్ వచ్చాయి. ఆ తర్వాత యూనియన్ టెరిటరీస్ ఏమయ్యాయి అన్నది మనం ఫెడరల్ స్ట్రక్చర్ లో మనం మాట్లాడుకుందాం. అది పక్కన పెడితే ఇక్కడ ఇంకా ఏముండేది అంటే ఈ మాతృస్వామిక వ్యవస్థలో కౌలు ఉండేది. అలాగే ఏంటంటే పెళ్ళి అయితే అబ్బాయి అమ్మాయి ఇంటికి ఇల్లరికం వచ్చేవాడు, ఇంటి పేరు మార్చుకునేవాడు. అక్కడ ఇంటర్ రిలీజన్ మ్యారేజెస్ అన్నవి ఇప్పుడు కూడా ఇల్లీగల్. భూమి అన్నది అప్పటి అంటే కొలోనియల్ రూల్ కి ముందు, బ్రిటిషర్స్ కి ముందు భూమి అన్నది వాళ్ళకు ఒక పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న ఒక వస్తువు కాదు. దానికి కమోడిఫికేషన్ ఆఫ్ ద ల్యాండ్ అన్నది ఎక్కడ జరగలేదు. అప్పటికి వాళ్ళకి భూమి అంటే ఏంటంటే ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికో, లేదు అనుకుంటే అక్కడ వాళ్ళు కొబ్బరి చెట్లు నాటడానికి, అదిన వాళ్ళకి అవసరమైనంత మాత్రమే యూజ్ చేసేవారు. అయితే ల్యాండ్ ని ఈ కొలోనియల్ రూల్ వచ్చిన తర్వాత, బ్రిటిషర్స్ రెవెన్యూ లాస్ వచ్చిన తర్వాత ల్యాండ్ ని ఒక కమ్యూనిటీ కింద, ల్యాండ్ ఒక ప్రాపర్టీ కింద ఎప్పుడైతే మారిన క్రమం ఉందో అది 1920s తర్వాత నుంచి, అప్పుడు మన యూనియన్ గవర్నమెంట్ ఇండిపెండెన్స్ తర్వాత, అంతకు ముందు బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఏంటి అంటే ల్యాండ్ ని ఒక కమోడిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ని చాలా ఎక్కువగా ప్రాపగేట్ చేసింది. తర్వాత ప్రజలు కూడా దానికి అలవాటు పడ్డారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ అన్నది జరిగింది. ల్యాండ్ డీలింగ్స్ అన్నది గవర్నమెంట్ తోనూ జరిగింది, ప్రజల మధ్య కూడా జరిగింది. కానీ అప్పటికి కూడా లక్షద్వీప్ లో ఏం పరిస్థితి ఉండేది అంటే ఈ మాతృస్వామిక వ్యవస్థ ఆస్తి పంపకాల్లో ఎవరికైతే ఎక్కువ శాతం ఆస్తి వచ్చేదో అది ఎక్కువగా కోయా అని ఒక ట్రైబ్ కి చెందిన వాళ్ళకు ఉండేది. వాళ్ళు కొంచెం అక్కడ ఫార్వర్డ్ అన్నమాట. వాళ్ళు ఈ మిగతా వాళ్ళకి ఎక్కువ శాతం ఉన్న ట్రైబల్స్ కి కౌలుకి ఇచ్చేవారు. ఆ కౌలుకు తీసుకున్నప్పుడు ఇది రెండో ప్రాబ్లం అక్కడ ఉండేది, టెనెన్సీ ప్రాబ్లం. ఆ కౌలుకు తీసుకున్న తర్వాత
వాళ్ళు ఏంటంటే అక్కడ కొబ్బరి చెట్లు పెంచడం, తర్వాత ఆ బోట్లు తయారు చేయడం, సంవత్సరానికి ఒకసారి ఎవరైతే ఈ కోయా అగ్రవర్ణాల ల్యాండ్ లార్డ్ ఉన్నారో ఆ భూస్వామితో కలిసి ఒకసారి మెయిన్ ల్యాండ్‌కి వెళ్తూ వస్తూ ఉండడం, వీటిని మెయింటైన్ చేయడం, వాళ్ళ ఇళ్లలో చాకిరీ చేయడం, వాళ్ళ ఇంట్లో పండగలు, పబ్బాలు ఏదైనా ఏ విషాదం గాని, వివాహం గాని జరిగితే పని చేయడం అన్నది ఉండేది. టెనెన్సీ రైట్స్ అన్నవి కౌలుదారుడికి ఉండేవి కావు. ఈ మొత్తం ఏదైతే లగ్జరీస్ ఉన్నాయో అవి ఈ కోయా ట్రైబ్ అన్నది ఎంజాయ్ చేసేది. ఈ తర్వాత కమ్యూనికేషన్ కూడా చాలా ఎక్కువ ఉండేది కాదు. హెల్త్ ఫెసిలిటీస్ గాని, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ గాని పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో లక్షద్వీప్‌లో ఏమీ ఎక్కువగా ఉండేది కాదు. కొంచెం బ్యాక్వర్డ్ గానే ఉండేది. 1956 రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఆర్టికల్ 239, 240 కింద ప్రెసిడెంట్ యూనియన్ టెరిటరీస్ ప్రెసిడెంట్ కంట్రోల్‌లో వచ్చి అడ్మినిస్ట్రేటర్స్ నియమించడం జరిగిన తర్వాత ఏమైంది అంటే మాక్సిమం ఎవరైనా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్‌ని అడ్మినిస్ట్రేటర్స్ గా పెట్టేవారు. కొన్ని యూనియన్ టెరిటరీస్ లో ఎక్సెప్ట్ ఢిల్లీ అండ్ పాండిచేరిలో వాళ్ళకే లెజిస్లేచర్స్, సీఎంస్ ఉండేవారు. మిగతా వాటికి ఈ అడ్మినిస్ట్రేటర్స్ రూల్ చేస్తుంది, అడ్మినిస్ట్రేట్ చేసేవారు, గవర్నమెంట్ చేసేవారు. వీళ్ళ సిస్టమ్ కూడా ఎలా ఉంటుంది అంటే ఒక ఎంపీ ఉంటారు, దే రిప్రజెంట్ లక్షద్వీప్, వాళ్ళు పార్లమెంట్ లో ఈ ఏరియాని రిప్రజెంట్ చేస్తారు. తర్వాత పంచాయత్ లెవెల్ ఉంటుంది, అందులో ఎలక్షన్స్ ఉంటాయి. తర్వాత కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. చాలా సింపుల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అన్నది ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఆర్టికల్ 240 కింద యూనియన్ టెరిటరీస్ కి వీలైతే ఒక హైకోర్టు ఉంటుంది, లేదంటే దగ్గరలో ఉన్న పక్క రాష్ట్రం హైకోర్టు జ్యూరిస్డిక్షన్ కిందే వీళ్ళు వస్తారు. అయితే ఏ లాస్ అయినా కూడాను అన్కాన్స్టిట్యూషనల్ గా అడ్మినిస్ట్రేటర్ చేయడానికి లేదు. ప్రెసిడెంట్ లెజిస్లేచర్ ఫామ్ అయిన తర్వాత అందులో ఆ విషయాల్లో ఇప్పుడు పాండిచేరిలో గానీ లేదంటే ఢిల్లీలో గానీ ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు. ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అయితే 56 తర్వాత కూడా ఏంటి అంటే మన రాజ్యాంగ స్ఫూర్తితో ఎథనిసిటీని కాపాడడం కోసం లక్షద్వీప్ లో ఏం చేశారంటే వాళ్ళ అక్కడ ఉన్న సోషల్ ఈవిల్స్ ని గాని, బ్యాక్వర్డ్నెస్ ని గాని దాన్ని నిర్మూలించి వాళ్ళని మోడర్న్ దీంట్లో తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలు ఎలా జరిగాయి అంటే ఇందాక మన వక్త చెప్పినట్టు విత్ డ్యూ కన్సల్టేషన్స్ విత్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్, ట్రైబల్స్ జరిగేవి. దానికి నేను చిన్న 2 ఉదాహరణలు చెప్తా. ఇప్పుడు నేను చెప్పాను కదా 2 మేజర్ సమస్యలు అన్నది, ఒకటి కౌలు సమస్య, టెనెన్సీ అన్నది, రెండోది ఇంకోటి ఏంటి అంటే ఈ మ్యాట్రిలీనియర్ ప్రాపర్టీ సిస్టమ్ అన్నది ఉన్నది. వాటిని అడ్రస్ చేయడానికి అక్కడ జరిగింది ఏంటి అంటే 1965లో మన దేశవ్యాప్తంగా టెనెన్సీ లాస్ వచ్చాయి. అవి అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి, ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ లో ప్రెసిడెంట్ అనుకుంటే దేశంలో ఉన్న ఏదైనా ఒక లాని తీసుకొచ్చి అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. కౌలుదారుల రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి అవి తీసుకురావడానికి వాళ్ళు చర్చలు జరిపారు. ఎన్ని సంవత్సరాలు చేశారు? అక్కడ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తో 1962, 63 2 సంవత్సరాల్లో కూడా లోకల్ లీడర్స్ తో వాళ్ళ చర్చలు జరిపి 1963లో ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. ఈ ల్యాండ్ లార్డ్స్ కి టెనెంట్స్ కి మధ్య ఒక అగ్రిమెంట్ సైన్ అయ్యింది. దాని వల్ల 3/4 ఆఫ్ ద ల్యాండ్ అన్నది కౌలుదారులకు వెళ్ళింది, 1/4 అన్నది భూస్వాముల దగ్గర ఉంచారు. ఆ చెట్ల మీద పన్నులు తీశారు. తర్వాత ఇదంతా జరిగింది ఏంటి అంటే ల్యాండ్ అసెస్మెంట్ మీద కూడా రెవెన్యూ అబాలిష్ చేశారు. ఇవి జరిగింది మొత్తం చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా, మీటింగుల ద్వారా, రాజీల ద్వారానే జరిగింది. ఇంకో ప్రయత్నం కూడా యూనియన్ గవర్నమెంట్ చేసింది. డ్యూటీగా డిక్లేర్ చేసిన తర్వాత 1956 తర్వాత ఈ మ్యాట్రిలీనియర్ ప్రాపర్టీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని క్రోడీకరించడానికి, కోడిఫై చేయడానికి ట్రై చేసింది. దాన్ని మళ్ళీ ఒక లా కింద చేయడానికి ట్రై చేసి మళ్ళీ ప్రభుత్వం ప్రయత్నాలు, చర్చలు పెట్టింది, కమిటీలు ఏర్పాటు చేసింది. కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత సెమినార్స్ పెట్టారు. ద్వీపవాసులు అందరి మధ్య రాజీ కుదరకపోవడం వల్ల గవర్నమెంట్ అందులో కోడిఫికేషన్ లో నేను ఇంటర్ఫియర్ అవ్వను అని మానుకుంది. మళ్ళీ 1970లో ఒక జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేశారు. 72 మందితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత షరియత్ లాని అమలు చేసింది 1990లో యూనియన్ టెరిటరీలో. అయితే ఈ షరియత్ లా అన్నది హోమోజినైజేషన్
గా మొత్తం లక్షద్వీప్ లో అందరి మీద షరియత్ లా విధించడానికి లేదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వాళ్ళు షరియత్‌ని ఫార్మ్ చేసి వాళ్ళు ముస్లిమ్స్ అయినా వాళ్ళు ఎక్కువగా దే బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్ కాబట్టి వాళ్ళ ఎథ్నిసిటీకి, వాళ్ళ కల్చర్‌కి, వాళ్ళ కస్టమ్స్‌కి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ట్రూ ఇస్లామిక్ షరియాని వాళ్ళు ఫాలో అయ్యేది చాలా తక్కువ. ఒక మూసలో మనం ఏం చెప్తాము అంటే లక్షద్వీప్‌లో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ముస్లిం షరియా అక్కడ ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్‌లు హిందువులు ఎలాగైతే కారో, షెడ్యూల్ ట్రైబ్స్ అంతా హిందూస్ ఎలాగైతే కారో మనకి 1950 తర్వాత హిందూ కోడ్ బిల్ వచ్చిన తర్వాత డెఫినిషన్స్ లో వాళ్ళని హిందువులుగా ఎలా చేశారో అదే ఇక్కడ ముస్లిమ్స్ అనుకోవడం తప్పు. ఎందుకంటే అది వాళ్ళు పూర్తిగా ముస్లిం షరియాని వాళ్ళు కొంతవరకే ఫాలో అవుతారు. ముస్లిం షరియా ప్రకారం చూసుకుంటే ముస్లిం లా అన్నది ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కస్టమ్స్ కి, కల్చర్ కి ముస్లిం లాలో ప్రాధాన్యత ఉండదు. కస్టమ్ కల్చర్ కి మధ్య ముస్లిం షరియత్ లాకి మధ్య గానీ ఎప్పుడైనా ఒక డిఫరెన్స్ వస్తే ముస్లిం లా ప్రివైల్స్ ఓవర్ ద కస్టమ్స్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ. అది ఇక్కడ ఉండదు. బీజేపీ గవర్నమెంట్ చెప్తున్నట్టు అది ముస్లిం మెజారిటీ స్టేట్, ఇస్లాం ఉంది కాబట్టి ఇస్లాం కోసం ఇంతమంది మాట్లాడేస్తున్నారు అన్నది అది పూర్తి నిజమైన వాదన కాదు. అదే 2003లో అక్కడ లోకల్స్ చెప్పింది ఏంటి అంటే మీరు కోడిఫికేషన్ ఆఫ్ ముస్లిం లా అని మీరు చేసి కోడిఫికేషన్ ఆఫ్ ముస్లిమ్స్ కస్టమ్స్ ని కూడా మీరు చెయ్యకండి, దీన్ని అందరికీ హోమోజినస్ గా అప్లై చేయకండి అని చెప్పి సెమినార్స్ లో, మీటింగ్స్ లో చాలా లోకల్ వ్యతిరేకత వచ్చింది. అప్పటి నుంచి ఉన్న కస్టమ్స్ నే అలా వదిలేశారు, దేన్ని కోడిఫై చెయ్యలేదు. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే వాళ్ళ ఎథ్నిసిటీని, వాళ్ళ కల్చర్ ని ఈవెన్ ఇన్ ఇస్లామిక్ గా కూడా కోడిఫై చేయకుండా దాన్ని అలా ప్రిజర్వ్ చేస్తూ యూనియన్ టెరిటరీ లక్షద్వీప్ నడుస్తూ వచ్చింది. ఇలాంటి క్రమంలో ఇంత సున్నితంగా డీల్ చేస్తూ మూలవాసుల కల్చర్ ని, ఎథ్నిసిటీని కాపాడుకుంటూ వచ్చిన లక్షద్వీపులో ఇంత పెద్ద పొలిటికల్ టర్మాయిల్ ఎప్పటి నుంచి వచ్చింది అంటే డిసెంబర్ 2020లో గుజరాత్ ప్రఫుల్ ఖోడా పటేల్ ని యూనియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేటర్ గా ఈ టర్మాయిల్ వచ్చింది. ఎందుకు వచ్చింది, అతను ఏమి చేశాడు అంటే కవర్తి నుంచి తన ఇంటికి ఎయిర్పోర్ట్ నుంచి తన కవర్తి నివాసానికి వస్తున్నప్పుడు దారిలో అది ఒక పోస్టర్ కనిపించింది. అది ఒక సంవత్సరం పాత పోస్టర్. దాని మీద ఏం రాసింది, అది యాంటీ సిఏఏ, యాంటీ ఎన్ఆర్సి పోస్టర్. ఏమని రాసిందని ఉంది అంటే ఇండియా ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ మోడీస్ ఫాదర్, మోడీ నాన్న సొత్తు కాదు ఇండియా అని చెప్పి రాస్తుంది. ఈ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారికి చెందిన ఇతని హిస్టరీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ప్రఫుల్ల ఖోడా పటేల్ గురించి. అతనికి అది చూసిన వెంటనే చాలా కోపం వచ్చింది. ఆ కోపం వచ్చిన తర్వాత 6 రోజుల తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే అంతవరకు అక్కడ ఇందాక చెప్పినట్టు హోమ్ క్వారంటైన్ స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినా కూడా ఎవరైనా వస్తే 15 డేస్ హోమ్ క్వారంటైన్స్ ఉండేది, బయట వాళ్ళని రానిచ్చేవారు కాదు. ఫస్ట్ వేవ్ లో 0 కోవిడ్ కేసెస్ ఉన్న నేపథ్యంలో ఇతను మిత్రా అని ఒక ఐలాండ్, ఆ ఐలాండ్ ఎంత చిన్నది అంటే 10 స్క్వేర్ కిలోమీటర్ల ఐలాండ్ లో 270 మంది నివాసితులు ఉన్న ఐలాండ్ లో ఒక ఐస్ ప్లాంట్ ని ఇనాగ్రేట్ చేశాడు ఆయన 6 రోజుల్లో. ఇనాగ్రేట్ చేసి విజిటర్స్ అందరినీ అలౌ చేశాడు. దాని మీద ప్రొటెస్టులు జరిగితే ఆ ప్రొటెస్టులకి అతను ఎలా రియాక్ట్ అయ్యాడు అంటే ఎవరైనా ప్రొటెస్ట్ జరిగితే దాన్ని పాసిఫై చేయడానికి ట్రై చేస్తారు. క్షమాపణలు చెప్పే సంస్కృతి ఎలాగా ప్రజలకు ఉండదు కాబట్టి పాసిఫై చేయడానికైనా ఇండైరెక్ట్ మెజర్స్ తీసుకుంటారు. అది చేయకుండా క్వారంటైన్ రూల్స్ అన్నిటినీ రిలాక్స్ చేస్తాడు. ఈ రిలాక్స్ చేయడం మీద ఇందాక చెప్పినట్టు ఆయేషా సుల్తానా ఫిలిం మేకర్ అన్నది క్రిటిసైజ్ చేస్తే ఆవిడ మీద సెడిషన్ చార్జెస్ పెట్టారు. ఈ రిలాక్సేషన్ చేయడం వల్ల లెస్ దెన్ 1 month లో 7,000 కేసులు వచ్చాయి. ఫస్ట్ కేసు 18th January 2021లో వచ్చింది. దాదాపుగా 30 మంది వరకు చనిపోయారు. ఇతను ఇంతవరకు ఆగాడా? అక్కడ ఉన్న డైరీస్ అన్నిటినీ మూసివేశాడు. అందులో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్ ని తీసేశాడు. గుజరాత్కి చెందిన అమూల్ డైరీని అక్కడ ప్లాంట్ చేయడానికి కోజికోడ్ లో అవుట్లెట్ పెట్టించాడు. అది కాకుండా ఈ యాంటీ ఎన్ఆర్సి సిఏఏ ప్రొటెస్ట్లు చూసి
ఆ తర్వాత బీజేపీని ప్రైమ్ మినిస్టర్ మోడీని క్రిటిసైజ్ చేసిన 3 అపోజిషన్ పార్టీ లీడర్స్ ని అరెస్ట్ చేయించాడు ఆయన. వాళ్ళకి బెయిల్ వస్తే బెయిల్ వచ్చిన 4 రోజుల్లో మళ్ళీ సెడిషన్ చార్జెస్ పెట్టి రీఅరెస్ట్ చేయించాడు. ఇదే కాకుండా అక్కడ కోస్టల్ ఏరియాలో ఉన్న చిన్న చిన్న షాక్స్ ని, చిన్న చిన్న షెడ్స్ ని తీసేసి ఏవి కూడా సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కి విఘాతం కలగకుండా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ లేని షెడ్యూల్ని పీకించి పారించి దానికి అతను ఇచ్చిన రీజన్ ఏమిటి అంటే నేవల్ సర్వేలెన్స్ కి ఇవి అడ్డు, కోస్టల్ సర్వేలెన్స్ కి అడ్డొస్తున్నాయి, వీటి వల్ల ప్రాబ్లం కలుగుతుంది అనేది తీసేశారు. ఇంకా అతను చేసిన పనులు ఏంటి అంటే అంతవరకు ఆ మధ్యాహ్న భోజన పథకంలో ఉన్న ఫిష్ ని గాని, బీఫ్ ని గాని, ఎగ్ ని గాని అందులోంచి తీసేశాడు. ఇవి చేస్తూ ఒక డ్రాఫ్ట్ బిల్లుని 2 చట్టాలని తీసుకొచ్చారు. ఆ డ్రాఫ్ట్ బిల్లు ఏంటి అంటే లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ యాక్ట్ 2020 అన్నది 21 అన్నది ఇంతవరకు అది డ్రాఫ్ట్ బిల్లు గా ఉంది. క్యాబినెట్ అప్రూవ్ చేస్తే అది చట్టం అయిపోతుంది. రెండోది ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ రెగ్యులేషన్ యాక్ట్ అని యాంటీ గుండా యాక్ట్ తీసుకొచ్చారు. అయితే ఈ గుండా యాక్ట్ ఏంటి అంటే 1920లో ఈ రోడ్ చట్టం ఎలాగైతే వచ్చిందో కారణాలు చూపకుండా అరెస్ట్ చేసేది, ఆ రకంగా చేసే యాక్ట్ ని తీసుకొచ్చాడు. మూడో యాక్ట్ ఏంటంటే లక్షద్వీప్ యానిమల్ ప్రిజర్వేషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని మూడో యాక్ట్ తీసుకొచ్చారు. అయితే ఈ మొదటి బిల్లు ఏదైతే ఉందో చాలా మంది మనం అపోజ్ చేయవలసింది, అంటే మిగతా 2 చేయకూడదు అన్నది కాదు, ఎక్కువగా యూనియన్ టెరిటరీస్ ని, మైనారిటీస్ ని, షెడ్యూల్ ట్రైబ్స్ ని కాన్స్టిట్యూషనల్ పూర్తి మొరేల్ ఏదైతే ఉందో మైనారిటీస్ ని కాపాడాలి, షెడ్యూల్ ట్రైబ్స్ ని కాపాడాలి అన్న స్ఫూర్తికి విఘాతం కలిగించేది డెవలప్మెంట్ పేరుతో, టూరిజం పేరుతో, ఓవరాల్ డెవలప్మెంట్ పేరుతో అబద్ధపు నెరటివ్స్ తో ఈ యాక్ట్ ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్ అన్నది ఫెడరల్ స్ట్రక్చర్ కూడా చాలా విఘాతం కలిగిస్తుంది. ఈ యాక్ట్ ఏం చెప్తుంది, దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు అంటే, ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఇంకా యాక్ట్ అవ్వలేదు, బిల్ స్టేజ్ లోనే ఉంది. ఇది ఏం చెప్తుంది, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అందరూ అంటే, మనం ఇందాక అనుకున్నట్టు అక్కడ ఉన్న వాళ్ళందరూ 94.8% షెడ్యూల్ ట్రైబ్స్, అందరికీ చాలా చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. అవి దాటి వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళలేరు కూడాను. వాళ్ళ జీవన విధానం అందులోనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కొత్త డెవలప్మెంట్ ప్లాన్స్ తీసుకొస్తున్నారు, కొత్త మ్యాప్స్ తీసుకొస్తున్నారు. దీన్ని బట్టి ఏంటి అంటే యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్ ఏదైనా ఒక ప్లేస్ ని కమర్షియల్ ప్లేస్ గా డిక్లేర్ చేయాలంటే కమర్షియల్ ప్లేస్ గా డిక్లేర్ చేయొచ్చు. అక్కడ ఒక రెసిడెన్షియల్ సైట్ కానీ హౌస్ కానీ ఉంటే దాన్ని మన కమర్షియల్ కింద మార్చి తీరాలి. నాకు అవసరానికి కావాలి అని యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్ కానీ అడిగితే పర్పస్ ఆఫ్ పబ్లిక్ అని చెప్తే దాన్ని మాట్లాడకుండా, దాన్ని అపోజ్ చేయకుండా ఇచ్చేయాలి దానికి. అలాగే ఒక ఏరియాని ఇది పనికిరానిది, పాతది, అబ్సల్యూట్ అనేది డిక్లేర్ చేస్తే అది డిక్లేర్ అయిపోతుంది, ఒక లేఅవుట్ కానీ ఒక ఏరియా కానీ. ఇతను చేసింది ఏంటి అంటే వచ్చిన వెంటనే ప్రఫుల్ పటేల్ చేసింది ఏంటంటే హెరిటేజ్ బిల్డింగ్స్ ఏమున్నాయో, పాత బిల్డింగ్లు ఏమున్నాయో కొట్టేశాడు. ఫిషర్ మ్యాన్ ఇల్లుల్ని అతను కొట్టేశాడు అతను. ఇందులో ఒక కమిటీ వేసి వీళ్ళేంటంటే మొత్తం లక్షద్వీప్ ఏరియాని, దాని ల్యాండ్ ని, దాని సర్వే రీసెటిల్మెంట్స్ ఏవైతే ఇంతవరకు ఉన్నాయో వాటిని వీళ్ళు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు. డేంజర్ ఎక్కడ ఉంది అంటే రీషెడ్యూలింగ్ ఆఫ్ ద పాస్ట్ సర్వే సెటిల్మెంట్స్ అన్నది అక్కడ జరుగుతుంది. దీనికి ఒక లోకల్ అథారిటీని నియమిస్తారు. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే ఒక చైర్మన్ ఉంటారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటారు, 3 గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ నామినేట్ అవుతారు, 2 లోకల్ అథారిటీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. కానీ ఎక్కడ ఈ 2 లోకల్ అథారిటీ రిప్రజెంటేటివ్స్ అన్నది వాళ్ళ యొక్క ఇంప్రెషన్, వాళ్ళ యొక్క కోర్స్ ఎంత ఉంటుంది అన్నది మనందరికీ అర్థం అవుతుంది. అంటే లోకల్స్ యొక్క సే అన్నది ఆ డెవలప్మెంట్ మీద ఉండదు. స్మార్ట్ సిటీ మేము కడతాము, ఈ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ ని యాక్ట్ చేసిన తర్వాత అని అంటున్నారు. దేశంలోని ఈ 7 ఏళ్లలో కట్టని ఒక్క స్మార్ట్ సిటీ ఇప్పుడు లక్షద్వీప్ లాంటి చిన్న ద్వీప సమూహంలో కడతారు. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్ కి కొన్ని పవర్స్ వస్తాయి. వాళ్ళు అనుకున్న కట్టడాలు కట్టొచ్చు, మైనింగ్ చెయ్యొచ్చు, క్వారీయింగ్ చెయ్యొచ్చు,
ఆ తర్వాత ఏంటంటే భూమి పైన గాని, భూమి లోపల గాని, వాటర్ పైన గాని, వాటర్ లోపల గాని నచ్చిన కట్టడాలు చేయొచ్చు. నచ్చిన కొండను కొట్టియవచ్చు. ఏ పోర్షన్ ఆఫ్ ల్యాండ్‌నైనా, అడవినైనా వాళ్ళు తీసేసుకోవచ్చు. దానికి నచ్చినన్ని మెటీరియల్ చేంజెస్ చెయ్యొచ్చు. అంటే ఒక గ్రీన్ జంగిల్‌ని, అడవిని ఒక కాంక్రీట్ అడవి చేస్తారు. వాళ్ళు నేషనల్ హైవేస్ వేస్తారట. ఆర్టీరియల్ రోడ్లు వేస్తారట, రింగ్ రోడ్లు వేస్తారట, పెద్ద వీధులు కడతారట, రైల్వేస్ కడతారట, ట్రామ్‌వేస్ కడతారట, ఎయిర్‌పోర్ట్‌లు కడతారట. వీటన్నిటి కోసం అక్కడున్న లోకల్స్ ల్యాండ్‌ని తీసుకుంటారట. దీన్ని ప్రజలు అపోజ్ చేస్తున్నారు. అయితే గమ్మత్తైన విషయం ఏమిటి అంటే అక్కడ ఎంత ల్యాండ్ ఉంది, ఎంత కడుతున్నారు అన్నది. ఏ పెద్ద హైవేస్ వేస్తున్నారు అంటే లక్షద్వీప్‌లో ఉన్నది 11 కిలోమీటర్లే ఒక పెద్ద హైవే. లక్షద్వీప్ ల్యాండ్ అది హైలీ డెన్సిటీ గల దీవులవి. ప్రతి దీవిలో ఉండరు. కొన్ని దీవుల్లోనే నివాసితులు ఉంటారు. ఒక్కొక్క దీవిలో 0.2%, కొన్నిట్లో 2% ఆఫ్ ల్యాండ్ లోనే 6,000 కుటుంబాలు అలా బతుకుతూ ఉంటారు. అలాంటి థిక్లీ పాపులేటెడ్ ల్యాండ్ లో చాలా తక్కువ నివాసితులకు యోగ్యమైన ఉన్న ల్యాండ్ లో, మొత్తం అడవి ఉన్న ల్యాండ్ లో, ఆ ఉన్న ల్యాండ్ ని లోకల్స్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళకి ఇచ్చిన కాంపన్సేషన్ తీసుకోవాలి. దాన్ని అబ్జెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఏదైనా ప్రాపర్టీని కట్టొద్దు, మార్చొద్దు అంటే మనం మార్చకూడదు. మన దగ్గర మియర్ పొజిషన్ ఉంటుంది. మన ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ అన్నది ఒక నామినల్ అయిపోతుంది. మనం ఏదైనా వాళ్ళ మాట వినకపోయినాను, ఆ అడ్మినిస్ట్రేటర్ చెప్పిన ఈ ల్యాండ్ ని మీరు ఇలా యూజ్ చేయాలి అంటే మనం దాన్ని యూజ్ చేయకపోయినా పెనాల్టీస్, హెవీ పెనాల్టీస్ వేస్తారు. 2 లక్షల వరకు ఫైన్ ఉంటుంది. ప్రతి రోజుకి 25,000 ఫైన్ కూడా వేస్తారు. అంటే ఏంటంటే కమ్యూనిటీ కాని ల్యాండ్ ని ఒక ప్రాపర్టీ కింద చేసింది ప్రభుత్వాలే. తర్వాత దాన్ని కమోడిఫై చేసి ఆ ల్యాండ్ కి ఒక వాల్యూని ఇచ్చి దాన్ని కమర్షియలైజ్ చేసి ఇప్పుడు ఆ ల్యాండ్ ని పీపుల్స్ దగ్గర నుంచి, షెడ్యూల్ ట్రైబ్ అనుకోండి, అది నార్మల్ సివిలియన్స్ దగ్గర నుంచి కానీ బయట ఇతరత్రా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్నది ప్రభుత్వాలు. ఇక్కడ లక్షద్వీప్ లో జరుగుతున్నది ఏంటి అంటే ఈ కాంపన్సేషన్ తీసుకున్న తర్వాత 65,000, 70,000 జనాభా ఉన్న ఒక ల్యాండ్ లో చాలా తక్కువ శాతం నివాస యోగ్యం ఉన్నది, తక్కువ ప్రాపర్టీ లోకల్స్ చేతుల్లో ఉన్నదాన్ని ప్రాజెక్టుల పేరు మీద, నేషనల్ ఇంట్రెస్ట్ పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద, టూరిజం పేరు మీద లాక్కొని రకరకాల చట్టాలు తీసుకొని వస్తే వాళ్ళు ఏంటవుతారు అంటే ఎక్స్టింక్ట్ అయిపోతారు. పలస్తీనియన్ మోడల్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అన్నది ఇది అదే రకం దగ్గర సార్. ఇది ఇప్పుడు నయా విధానాల ద్వారా జరుగుతుంది. అక్కడి నుంచి ఆ షెడ్యూల్ ట్రైబ్ అన్నది మాయమైపోతారు. ఇది ఈ ల్యాండ్ గురించి జరిగింది, ఈ బిల్లు గురించి జరిగింది. అయితే ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు ఏంటి అంటే వీటన్నిటినీ సిపిఎం అపోజ్ చేసింది, అక్కడ ఎంపీ అపోజ్ చేశారు. అపోజ్ చేసిన తర్వాత ఈ ల్యాండ్ లో వీళ్ళు టూరిజం డెవలప్మెంట్ పేరు మీద వీళ్ళు ఏమిటి కడతారు అంటే ఫ్లోటింగ్ వాటర్ విల్లాస్ కడతారట. ఈ డెవలప్మెంట్ అథారిటీ బిల్లు ద్వారా రిసార్ట్స్ కడతారు. మాల్దీవ్ మోడల్లో టూరిజం డెవలప్మెంట్ చేస్తారట. దీనివల్ల ఏం జరుగుతుంది? కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మాఫియా పెరుగుతుంది, వాళ్ళ ఎజెండా ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ పీపుల్ సెంట్రిక్ ఎజెండా అన్నది, షెడ్యూల్ ట్రైబ్ ఎథనిసిటీస్ ని వాటిని కాపాడే ఎజెండా అన్నది ఎప్పుడు జరగదు. అంతవరకు లిక్కర్ సేల్ ఎలౌ లేని చోట ఇప్పుడు బార్స్ కి లైసెన్సులు ఇస్తున్నారు, రిసార్ట్స్ లో లిక్కర్ ఎలౌ చేస్తున్నారు. దానికి వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటి అంటే యుఏఈలో 90% ముస్లిమ్స్ ఉన్న చోట దుబాయ్ లో లిక్కర్ అంత ఫ్రీగా అమ్ముతున్నప్పుడు ఇప్పుడు మీకు వచ్చే తప్పు ఏమిటి అని యుఏఈని తీసుకొచ్చి ఒక షెడ్యూల్ ట్రైబ్ కి చెందిన ఒక చిన్న ద్వీపాన్ని కంపేర్ చేయడంలో ఉన్న రేషనాలిటీ ఏమిటో బీజేపీ ప్రభుత్వానికి అర్థం కావాలి. ఎథనిసిటీని కాపాడడం అన్నది యూనియన్ టెరిటరీస్ యొక్క ముఖ్యమైన లక్ష్యం అవుతున్నప్పుడు ఒక కమర్షియల్, ఒక పెద్ద రాజ్యాన్ని, ఒక పెద్ద మత రాజ్యాన్ని తీసుకొచ్చి వాటిని వీటితో కంపేర్ చేసి అక్కడ లేనిది మీకు ఇక్కడ ఎందుకు అని చెప్పడం చాలా హాస్యాస్పదం అవుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే మేము మోడర్న్ జెట్టీలు కడతాం, ఎయిర్పోర్ట్లు కడతాం, సిఆర్జెడ్ ఎగ్జామ్షన్స్ తీసుకొస్తాము అని మాట్లాడుతున్నారు. మన అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే 2000 ఏదో సమ్ ఇయర్ లో మర్చిపోయాను, అక్కడ
లక్షద్వీప్ని డెవలప్మెంట్ చేయడానికి ఒక స్పెషల్ కమిటీ వేశారు. అక్కడ ఎన్విరాన్మెంట్ ని కానీ అక్కడి యొక్క ఏదైతే ఆ ఎథనిక్ కల్చర్ ని ప్రిజర్వ్ చేయడానికి వ్యతిరేకంగా ఏ రకమైన డెవలప్మెంట్స్ చెయ్యకూడదు అన్నది ఒక కమిటీ నిర్ణయించింది 2011 లోనో 17 లోనో, నేను ఆ ఇయర్ మర్చిపోయాను అది. ఆ తర్వాత వీళ్ళు చేసిన ఇంకో పని ఏంటి అంటే, గుజరాత్ నుంచి వచ్చిన ఈ ప్రఫుల్ల పటేల్ కి ఇతనికి అక్కడ కాంట్రాక్టర్స్ తో చాలా మంచి సత్సంబాలు ఉన్నాయి. అందుకే ఇతను ఏమంటున్నాడంటే, నేను ఆర్టిఫిషియల్ రోడ్లు వేస్తాను అంటున్నాడు. 32 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో 11 కిలోమీటర్ల లాంగెస్ట్ రోడ్డు వేస్తాను, అది డెవలప్మెంట్ అని అతను మాట్లాడుతున్నాడు. మాల్దీవ్స్ తో కంపేర్ చేయడానికి, మాల్దీవ్స్ లో వేల ద్వీప సమూహాలు ఉన్నాయి, జనాభా లక్షల్లో ఉంది. ఇప్పుడు మాల్దీవ్స్ తీసుకొచ్చి 10-20 ఏళ్లలో నేను ఈ లక్షద్వీప్ని మాల్దీవ్ కింద చిన్న ద్వీప సమూహాన్ని మారుస్తాము అని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని, నెరేటివ్ ని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పేరిట తీసుకొస్తుంది. అయితే ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అక్కడ లోకల్స్ ఏం చెప్తున్నారు అంటే, చాలా మంది ముస్లిం మెజారిటీ పాపులేషన్ అక్కడ కశ్మీర్ లో ఉంది, ఇక్కడ ద్వీప సమూహాలు మాల్దీవ్స్ లో ఉంది కాబట్టి బీజేపీ హిందుత్వ ఎజెండాని తీసుకొని మా మీద రుద్ది మమ్మల్ని మరో కశ్మీర్ కింద ఈ లక్షద్వీప్ని చెయ్యాలని అనుకుంటుంది అని చెప్పి ఈ చట్టాలకు వ్యతిరేకంగా 7-6 జూన్ 7వ తారీఖుని ఒక హంగర్ స్ట్రైక్, 12 hours హంగర్ స్ట్రైక్ చేశారు. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు అందరూ ప్లకార్డులకు పట్టుకొని ఈ బీజేపీ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేశారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి అన్నది పర్యావరణానికి వ్యతిరేకంగా ఉండకూడదు, మా అస్తిత్వానికి వ్యతిరేకంగా ఉండకూడదు, మా నమ్మకాలకి వ్యతిరేకంగా ఉండకూడదు, కార్పొరేట్ సెంట్రిక్ అభివృద్ధి మాకి వద్దు అని చెప్పి అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, కశ్మీర్ నుంచి లక్షద్వీప్ వరకు ముస్లింస్ అందరినీ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ చేయడానికి ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం చేస్తున్న ఎజెండా. 94% ఎస్టీలు ఇక్కడ ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ ని కాన్స్టిట్యూషనల్ గా ప్రొటెక్ట్ చేయకుండాను వాటిని మైనింగ్ పేరిట, డెవలప్మెంట్ పేరిట ట్రాన్స్ఫర్ చేయడం అన్నది అప్రజాస్వామిక అని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇంకా ఇందులో మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఏంటి చెప్తున్నారు అంటే, ఇట్స్ అగైన్స్ట్ ద లీగల్ ప్లూరలిజం. దేశం మొత్తంగా ఒకే చట్టాలు తీసుకురాకూడదు. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 అన్నది రేషనల్ క్లాసిఫికేషన్ అన్నది జరగాలి. రేషనల్ క్లాసిఫికేషన్ లోనే మైనారిటీస్ ని ప్రొటెక్ట్ కాబడతారు, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఇంకెవరైనా జెండర్ ఇష్యూస్ లో కానీ. అలా కాకుండా అందరికీ హోమోజినస్ లాస్ ని తీసుకొస్తాము, మోనోలిథిక్ లాస్ ని తీసుకొస్తాము, హిట్రోజినస్ లా ఉండదు, లీగల్ ప్లూరలిజం ఉండదు అన్నది ఇది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కే వ్యతిరేకం. ఇలాంటి చట్టాలు తీసుకురావడం అన్నది రైట్ టు ఈక్వాలిటీ కూడా ఇది చాలా వ్యతిరేకం అని చెప్పి చాలా మంది దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇంకా మాట్లాడితే మనకి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, జీవించే విధానానికి కూడా ఇది చాలా వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏదైనా ల్యాండ్ ఎక్వైర్ చేయడం అన్నది ఒకనొకప్పుడు పబ్లిక్ పర్పస్ ఉండేది, పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఉండేది. 90s లో లిబరలైజేషన్ పాలసీస్ వచ్చిన తర్వాత అది పోను ప్రభుత్వాలు ఎలా తయారయ్యాయి అంటే, ఎక్విజేషన్స్ అన్నవి ప్రైవేట్ వ్యక్తుల కోసం, ప్రైవేట్ సంస్థల కోసం, కార్పొరేట్స్ కోసం చేస్తున్నారు. ఇంత థిక్లీ పాపులేటెడ్ ఉన్న ఏరియాలో చాలా తక్కువ ల్యాండ్ ఓనర్షిప్ ఉన్న దాంట్లో వీళ్ళని డిస్ప్లేస్ చేయడం అన్నది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా వ్యతిరేకం. ఎందుకంటే మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తుంది అంటే, షెడ్యూల్ ట్రైబ్స్ ఇంట్రెస్ట్ ని గవర్నమెంట్ ప్రమోట్ చేయాలి, వాళ్ళు మోర్ హ్యూమన్ కండిషన్స్ లో బతికేటట్టు, వాళ్ళకి లైవ్లీహుడ్ చాలా ఎక్కువగా దొరికేటట్టు ఉండాలి అన్న ఏదైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని వెక్కిరించే విధంగా ఈనాటి చట్టాలు మన దేశంలో అమలు అవుతున్నాయి. అలాగే ఇంకోటి ఏంటి అంటే, ఏదైతే యూనియన్ టెరిటరీస్ ఫామ్ అవ్వడానికి ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ ను విఘాతం కలిగిస్తూ భూమిని లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రెసిడెన్షియల్ పవర్స్ అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేగా ఉండకూడదు కదా. ప్రెసిడెన్షియల్ పవర్స్ అంటే ఆటోక్రటిక్ పవర్స్ కాదు కదా, ఏది కూడా కాన్స్టిట్యూషనల్ పర్వ్యూ దాటి ఉండకూడదు కదా, దానికి లోబడే ఉండాలి కదా. అలా కాకుండా వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే, ల్యాండ్ డెవలప్మెంట్ కోసం మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు,
రైట్స్ ఆఫ్ ట్రైబల్స్ ని డినై చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పోరాటం అంతా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సిస్టమాటిక్ ఒక బయాస్ ని వాళ్ళు రీస్టెబిలైజ్ చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ఆ సిస్టమాటిక్ బయాస్ కి వ్యతిరేకంగానే ఈ రోజు పోరాటాలు జరుగుతున్నాయి. ఆ బయాస్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఏదైతే ఆ అట్రాసిటీస్ ఉన్నాయో మైనారిటీస్ మీద, వల్నరబుల్ గ్రూప్స్ మీద, షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద ఏదైతే ఆ బయాసులు ఉన్నాయో, ధనిక వర్గాలకి, అణగారిన వర్గాలకి, బడుగు వర్గాలకి, పేద వర్గాలకి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని, బయాస్ ని సిస్టమైజ్డ్ దీంట్లో వాళ్ళు రీఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. ఇందాక నేను చెప్పదలుచుకుంది, రవీంద్రన్ కమిటీ అని 2012లో ఏర్పాటు చేశారు. ఆ రవీంద్రన్ కమిటీ ఏమని చెప్పింది అంటే, లక్షద్వీప్ లో డెవలప్మెంట్ జరిగినప్పుడు అక్కడ కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ ఎకోసిస్టమ్ ని, అక్కడ బయోడైవర్సిటీని, అక్కడ నేషనల్ కోస్టల్ జోన్ ఎన్విరాన్మెంట్ రూల్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ డెవలప్ చేయాలి అన్నది. వీటన్నిటినీ కూడా తొంగలో పెడుతున్నారు. ఇంకో యాక్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ రెగ్యులేషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు, గుండా యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే, అసలు లోయెస్ట్ క్రైమ్ రేట్ ఉన్న చోట ఎందుకు ఇది తీసుకొచ్చారు? బీజేపీ నెరేటివ్ ఏంటి అంటే, 2008లో బాంబే మీద అటాక్ జరిగిన తర్వాత, టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత, ఆ కసబెవడో ఆ పడవేసుకుని ఆ అరేబియన్ సీ మీద నుంచి వచ్చాడు కాబట్టి అరేబియన్ కోస్టల్ లైన్ మనం సర్వైలెన్స్ లో పెట్టాలి. ఐఎస్ఐ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి, మరి డేటా అయితే లేదు. ఆ మధ్య శ్రీలంక ఏమని చెప్పింది అంటే, ఐఎస్ఐ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి, ఐఎస్ఐ వాళ్ళు లక్షద్వీప్ పైనుంచి వెళ్తున్నారు. పాకిస్తాన్ అక్కడ ఏం చేస్తుంది అంటే, ఆ ఖాళీగా ఉన్న ద్వీప సమూహాల్లో పాకిస్తాన్ కొన్ని టెర్రరిస్ట్ బేస్ని ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి, అక్కడ డ్రగ్ ని, గంజాయిని ఎక్కువగా పెడుతున్నారు కాబట్టి, వీటిని ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ తీసుకురండి అని. గంజాయి కేసెస్ ఎన్ని ఉన్నాయి అంటే, కేజీ గంజాయి చెప్పునట ఎవరో డిఫెన్స్ పర్సనల్ పంపిస్తున్నాడట, సిఐఎస్ఎఫ్ పట్టుకున్నారట. పెద్ద గంజాయి కేసు ఏంటి అంటే 2.5 కేజీస్ గంజాయి కేసు పట్టుకున్నారట. అంటే మరి వైజాగ్, అరకులో నుంచి లారీల కొద్దీ, మరి కార్ల కొద్దీ టన్నులు వెళుతున్నది. మరి పంజాబ్ లో జరుగుతున్న డ్రగ్ మాఫియా గానీ, మధ్యప్రదేశ్ లో గానీ, కేరళ గానీ, తమిళనాడులో గానీ జరుగుతున్న, అక్కడ సర్వేలెన్స్ అవసరం లేదు. 2.5 కేజీ గంజాయి చెప్పిన వెళ్ళిన చోట నేషనల్ సెక్యూరిటీకి, భద్రతకి ముప్పొచ్చొస్తుంది. కాబట్టి ఈ గుండా యాక్ట్స్ ని తీసుకొస్తున్నాం. దేశ భద్రత కోసం మీరు డిఫెన్స్ బేస్ని ఈ ఖాళీ స్థలాల్లో పెట్టాలి. ఎందుకు అంటే, అక్కడ చుట్టూ ఇంకో సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, తమిళనాడులో ఉన్న ఒక దీవిలో చైనా అన్నది 99 సంవత్సరాలకి ఆ దీవిని తీసుకొని దాన్ని దుబాయ్ పోర్ట్ సిటీ మోడల్ కింద దాన్ని అభివృద్ధి చేయదలుచుకుంటుంది. అభివృద్ధి చేయడం వల్ల అక్కడ వాళ్ళ లీగల్ సిస్టమ్ ని, వాళ్ళ అడ్మినిస్ట్రేటర్ ని పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు ఇండియా కాబట్టి అక్కడ తమిళనాడులో చేస్తుంది. మాల్దీవ్స్ లో చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తన చేతిలో తీసుకొని మాల్దీవ్స్ కంట్రోల్ పెట్టుకుంది కాబట్టి, డీగో గార్సియా దగ్గర నుంచి ఇప్పుడు లక్షద్వీప్ దాకా ఉన్న దీవుల్లోకి ఇండియన్ నేవల్ బేస్ ని మనం పెట్టాలి, బేస్లు పెట్టాలి. మనం ఆ వాటర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లక్షద్వీప్ సంబంధించిన వాటర్ ఛానల్స్ లో రోజుకి కొన్ని డజన్ షిప్పులు వెళుతూ ఉంటాయి. వాటి సర్వైలెన్స్ కి, వాటి సెక్యూరిటీ కోసం అక్కడ పెట్టాలి కాబట్టి ఈ గుండా యాక్ట్ తీసుకురావాలని అంటున్నారు. మరి వీటన్నిటికీ టూరిజంతో కనెక్షన్ ఏమిటో మరి ప్రభుత్వాలే ఆన్సర్ ఇవ్వాలి. 72 సంవత్సరాల పాటు లేని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఈ 5-6 ఏళ్లలో ఎందుకు వచ్చేసాయో, కశ్మీర్ లో అదే రీజన్ వచ్చింది, లద్దాఖ్ లో అదే రీజన్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ లక్షద్వీప్ లో కూడా అదే రీజన్ వచ్చింది. కాబట్టి వీటికి టూరిజంతో ఏమిటో కనెక్షన్ ఏమిటన్నది ప్రభుత్వాలు చెప్పాలి. దాని వెనక ఉన్న కుట్ర ఏమిటో కూడా ప్రభుత్వాలే చెప్పాలి. ఈ గుండా యాక్ట్ ప్రకారం ఇంకోటి ఏంటుంది అంటే, ఎవరినైనా అరెస్ట్ కారణాలు లేకుండా డిటైన్ చేయొచ్చు, సంవత్సరం పాటు డిటైన్ చేయొచ్చు, వాళ్ళు లక్షద్వీప్ని దాటి బయటికి పంపించవచ్చు. ఏదైనా కోర్టు ఒక పోలీస్ ఆఫీసర్ మీద పోలీస్ ఎక్సెసెస్ కి ఎగెనెస్ట్ గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే, కోర్టు మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునే పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోగలదు. ఏ డిసెంటర్నైనా, ఎవరైనా ఒక ఇష్యూలో యూనియన్ టెరిటరీకి వ్యతిరేకంగా డిసెంట్ ని చూపిస్తే వాళ్ళని సెడిషన్ కేసు కింద అరెస్ట్ చేయొచ్చు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద అభివర్ణించవచ్చు. ఊపా చట్టంలో ఎలాగైతే కొంతమందిని, కొన్ని ఆర్గనైజేషన్స్ ని యాంటీ
సోషల్ ఆర్గనైజేషన్ గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కింద ప్రకటిస్తారో అలా చెయ్యొచ్చు అన్నది తీసుకొస్తుంది. అంటే మన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ కూడా మన చేతుల్లోంచి పోతుంది. మన లెగసీ ఏదైతే ఉందో జ్యూరిస్ప్రుడెన్స్ లో బర్డన్ ఆన్ ద ప్రాసిక్యూషన్ అన్నది కూడా పోతుంది. గిల్ట్ ఆఫ్ ద ఎక్యూజ్డ్ అన్నది కోర్టులు నిర్ధారించట్లేదు. ఇప్పుడు పోలీసులు గవర్నమెంట్సే ఒక వ్యక్తిని ఎక్యూజ్డ్ కింద నిర్ధారిస్తున్నారు. బీహార్ స్పెషల్ ఆర్మ్ యాక్ట్ లో కూడా ఈ మధ్య జరిగింది, కొత్త యాక్ట్ తెచ్చింది ఏంటంటే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా వారెంట్ లేకుండా సడన్ గా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, ఆ ఇంట్లో సెర్చ్ చేసి అరెస్ట్ చేయొచ్చు. ఈ క్వారంటైన్ రూల్స్ కి వ్యతిరేకంగా మాట్లాడిన 21 మందిని ప్రఫుల్ కుమార్ జైల్లో పెట్టించాడు. పెద్ద విషయం ఏంటంటే అక్కడ ఉన్న 2 లోకల్ గవర్నమెంట్ స్కూల్స్ ని టెంపరరీ జైల్స్ కింద మార్చేశారు యూనియన్ టెరిటరీలో. అతను దీవ్ అండ్ దమన్ లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా అతనికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ వచ్చినప్పుడు ఇలాగే అతను బిహేవ్ చేశాడు. 94 ఇల్లు కూలగొట్టాడు. అక్కడ స్కూల్స్ ని కూడా జైలు కింద మార్చేశాడు అతను. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న రా ఇంటెలిజెన్స్ ప్రకారం స్ట్రాటజీస్ ఇంపార్టెన్స్ ఉంది. తమిళనాడులో హబ్బన్ తోటలో ఎలాగైతే చైనా తన బేస్ పెట్టుకుందో మనం పెట్టుకోవాలి అన్నది, దేశ భద్రత కాపాడుకోవాల్సిన బాధ్యత అన్నది యూనియన్ గవర్నమెంట్ మీద ఉంది. దానికి అక్కడ ఇన్హాబిటెంట్స్ ని, లోకల్స్ ని ఎక్స్టింక్ట్ చేసి వాళ్ళని అక్కడ మూలాల్లో నుంచి పెకిలించి బయటికి పంపించవలసిన అవసరం లేదు. అది చేస్తున్నదంతా టూరిజం కోసం, కార్పొరేట్స్ కోసమే చేస్తున్నారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నదంతా టూరిజం కోసమే చేస్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే కేరళ పోర్ట్ నికి అనుసంధానం ఉన్న లక్షద్వీప్ ని అక్కడి నుంచి అది మూవింగ్ చేసి తీసుకెళ్లి బీజేపీ రూల్డ్ బెంగళూరు పోర్ట్ కి కనెక్ట్ చేసి దానికి కూడా సెక్యూరిటీ రీజన్స్, వెస్ట్ కోస్ట్ సెక్యూరిటీ అని చెప్పి బీజేపీ ఒక అబద్ధపు నరేషన్ ని ప్రచారం చేస్తుంది. దానికి కూడా దేశ భద్రత అన్నదే చెప్తుంది. ఇతను వచ్చిన తర్వాత 100 మంది స్టాఫ్ కాంట్రాక్ట్ వర్క్స్ ని తీసేశాడు. 3 డజన్ల అంగన్వాడీని క్లోజ్ చేశాడు. ఈ లక్షద్వీప్ యాన్యువల్ ప్రిజర్వేషన్ రెగ్యులేషన్ యాక్ట్ పేరిట వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మధ్యాహ్న భోజన పథకంలో నాన్ వెజిటేరియన్ తీశారు. బీఫ్ ని తినాలి అంటే, బీఫ్ ని స్లాటర్ చేయాలి అంటే పర్మిషన్ తీసుకోవాలట. పర్మిషన్ ఎవరైనా తీసుకోకుండా ఒక గేదెని గాని బీఫ్ ని గాని స్లాటర్ చేస్తే 10,000 ఫైన్ వేస్తారట. 10,000 వరకు 1 year వరకు ఇంప్రిజన్మెంట్ చేస్తారట. అంటే ప్రజల యొక్క మౌలిక ఆహార పద్ధతుల పైన దాడి అన్నది 71% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ నాన్ వెజిటేరియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం తినాలి, ఏం చెయ్యాలి అన్న ఒక ఫ్రీడమ్ మీద కూడా దాడి చేస్తున్నారు. ఇంత చూస్తే అక్కడ లక్షద్వీప్ లో ఉన్న ఆవులు ఎన్నున్నాయి? కౌ స్లాటర్ బ్యాన్ చేశారు. 1,200 ఆవులు ఉన్నాయి. 303 మిలియన్ ఆవులు ఉన్న భారతదేశంలో గోశాలలో వాటికి నీళ్లు ఇవ్వకుండా, అన్నం ఇవ్వకుండా వాళ్ళని చంపుతున్నారు. 1,200 ఆవులు ఉన్న చిన్న లక్షద్వీప్ లో కౌ స్లాటర్ కి బ్యాన్ చేశారు వాళ్ళు. అదే ఇంకొక జరిగింది ఇక్కడ ఏంటి అంటే 2017లో ఒక సర్వే చేశారట. అందులో 1382 దీవులు ఇండియన్ టెరిటరీస్ లో ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి ఇక్కడ సర్వైలెన్స్ పెట్టాలి అని. అంటే మన దేశం మెల్లిమెల్లిగా ఎటుపక్కకు వెళుతుంది అంటే దేశ భద్రత పేరు మీద డిఫెన్స్ బేస్డ్, ఆర్మీ బేస్డ్ దేశం కింద మారుతూ, ఆ ఆర్మీ బేస్డ్ మారడం అన్నది దాని వెనక ఉన్న కుట్ర ఏమిటంటే సామ్రాజ్యవాద దేశాల ఇంట్రెస్ట్ల కోసం ఈ ఆర్మీ బేస్డ్ పనిచేస్తాయి. సామ్రాజ్యవాద దేశాల్లో తర్వాత ఏదైతే పెద్ద మార్కెట్లు ఉంటాయో, మార్కెట్లు ఫెయిల్ అవుతున్న కొద్దీ, కొలాప్స్ అవుతున్న కొద్దీ వార్ అన్నది ఒక మంచి కమోడిటీ అవుతుంది, వార్ అన్నది ఒక మంచి బిజినెస్ అవుతుంది. ఆ వార్ కోసం అన్నది ఈ బేస్లు అన్నవి పనికొస్తాయి. అటుపక్కగా మన దేశాన్ని తీసుకుని వెళ్తున్నారు. అందుకే ఏంటంటే ఈ ద్వీపాన్ని ఐడెంటిఫై చేయడం, అక్కడ ఆర్మీ బేస్లు పెట్టడం, వాడి మీద న్యూ మోడల్ ఏజెన్సీస్ తో మానిటర్ చేయడం, ఇవన్నీ అక్కడ జరుగుతూ వస్తున్నాయి. టూరిజం అంటే టెర్రరిస్టులు, డ్రగ్ పెడ్లర్స్ అన్నది చేపల వాళ్లే ఉంటారు, ఎస్టీలకు చెందిన వాళ్లే ఉంటారు, గిరిజనులే ఉంటారు. హోటల్స్ లో, రిసార్ట్స్ లో, విల్లాస్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరగవు, డ్రగ్ పెడ్లింగ్ జరగదు, డ్రగ్ మాఫియా జరగదు. ఈ నెరటివ్ ని మనం అందరం నమ్ముతూ రావాలి. ఈ నెరటివ్ ని మనం అందరం ఫాలో అవుతూ రావాలి. టూరిజం గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ టూరిజం అన్నది 1988లోను రాజీవ్ గాంధీ ఫస్ట్ అక్కడ మాల్దీవ్స్ లక్షద్వీప్ విజిట్ చేసి టూరిజం ప్రమోట్ చేయాలని అనుకున్నారు. అది జరగలేదు. మళ్ళీ 2017లో మన మోడీ గారు వెళ్ళి ఆ టూరిజం కోసం విజిట్ చేసి ఆ ప్రాజెక్ట్స్ కోసం ఇప్పుడు ప్రఫుల్ కుమార్ పటేల్ ని అక్కడికి పంపించారు. ఇంకో లా ఏంటి తీసుకొచ్చారు అంటే 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉండకూడదు, పిల్లలు ఉంటే వాళ్ళని పంచాయతీ ఎలక్షన్స్ లో వాళ్ళని కంటెస్ట్ చేయడానికి లేదు.
పంచాయతీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి లేదు అంటే మనకి బీజేపీ ఎంపీలు ఉన్న మాక్సిమం మెజారిటీ ఉన్న మన పార్లమెంట్ లో చూసుకుంటే 1/3 ఆఫ్ బీజేపీ ఎంపీలు 96 మందికి 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళని డిస్క్వాలిఫై ఎందుకు చేయలేదు అంటే దీని వెనక ఉన్న కుట్ర ఏంటంటే ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో పాపులర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని అక్కడ కంటెస్ట్ చేయకుండా ఆపడం అన్నది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. దీనికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముస్లిం విమెన్ కోసం మేము వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళ అంటే ముస్లిం విమెన్ అంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు అని ఒక అబద్ధపు నెరేటివ్ కి వాళ్ళని ఏదో మేము కాపాడుతున్నామని చెప్పి ఈ యాక్ట్ తెచ్చామన్నారు. అయితే ఒక డికేడల్ ముస్లిం పాపులేషన్ గ్రోత్ ని కానీ మనం చూసుకుంటే సర్వే ప్రకారం చాలా లోయెస్ట్ రేట్ ఉంది అది. ఇంకో పని వీడు చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని కొచ్చిన్ నుంచి తీసుకొచ్చి లక్షద్వీప్ లో వాడు పెట్టుకున్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈవెన్ బీజేపీ యూత్ వింగ్ లీడర్స్ కూడాను అపోజిషన్ లీడర్స్ తో పాటు ప్రెసిడెంట్ కి లెటర్ రాశారు, ఇతన్ని పటేల్ ని బయటికి తీసి రిమూవ్ చేయండి అడ్మినిస్ట్రేటర్ గా. విజయన్ కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు టు రిమూవ్ దిస్ అడ్మినిస్ట్రేటర్. అయితే ఇంతకీ పటేల్ ఎవరు మన అందరికీ తెలుసు. ఇతను గుజరాత్ లో ఒక పొలిటీషియన్. అమిత్ షా అరెస్ట్ అయిన తర్వాత ఇతన్ని తీసుకొచ్చి మోడీ గారు హోమ్ మినిస్టర్ చేశారు. హోమ్ మినిస్టర్ చేసిన తర్వాత అతని తర్వాత కాలంలో పిఎం గా మోడీ అయిన తర్వాత దీవ్ అండ్ దమన్ యూనియన్ టెరిటరీస్ ని పటేల్ ని తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటర్ కింద చేశారు. అక్కడ ఇతను చేసిన అరాచకాలు ఏంటంటే అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక కలెక్టర్ మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఆ లోకల్ అడ్మినిస్ట్రేటర్ అతను సూసైడ్ చేసుకున్నారు ముంబై హోటల్ రూమ్ లో. అతని పేరు ఒక ఎంపీ, ఒక్క నిమిషం అతని పేరు చెప్తాను. అతను 15 పేజెస్ సూసైడ్ నోట్ రాశారు. ఇతను అతని పటేల్ అతని మీద కరప్షన్ చార్జెస్ నీ మీద పెడతాను, నీ మీద సెడిషన్ కేసు పెడతాను, అతను ఒక ట్రైబల్ యాక్టివిస్ట్, నువ్వు నాకు ఈ విధంగా సహకరించకపోతే అని చెప్పి చేసిన హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకున్న తర్వాత 15 పేజెస్ నోటుని తీసుకెళ్ళాక అతని మీద కంప్లైంట్ వాళ్ళ అబ్బాయి పెడితే దాని మీద పటేల్ ని ఎఫ్ఐఆర్ లో ఒక అక్యూజ్డ్ కింద చూపిస్తూ అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ కి బీజేపీ గవర్నమెంట్ కి జరిగిన లావాదేవీల్లో ఆ ఎఫ్ఐఆర్ లో పేరుని నేను బీజేపీని డిఫేమ్ చేయడానికి రాశాను అని చెప్పి పరంబీర్ సింగ్ అన్నది హెడ్ ఆఫ్ ముంబై పోలీస్ చెప్పి అతని పేరు అందులోంచి తీసేశారు. ఇంత బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పటేల్ ని తీసుకొచ్చి అక్కడ ఎందుకు పెడుతున్నారు అంటే బీజేపీ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని లక్షద్వీప్ లోకి హిందుత్వ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడానికి. అయితే ఇది ఫెడరల్ స్ట్రక్చర్ కూడా పెద్ద విఘాతం అన్నది దేనికి అంటే యూనియన్ టెరిటరీస్ ని స్టేట్ల కింద మారడం అన్నది జరిగాయి. ఏమిటేమిటి జరిగాయి? అస్సాం జరిగింది, త్రిపురాలో జరిగింది, మిజోరాంలో జరిగింది. అక్కడ అది కూడా ఎప్పుడు 1960లో అవి స్టేట్స్ కింద డిక్లేర్ అయ్యాయి. ఎందుకు డిక్లేర్ అయ్యాయి అంటే యూనియన్ టెరిటరీస్ వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ స్ట్రగుల్స్, లోకల్ పోరాటాల ద్వారా ట్రైబల్స్ కి మాకు స్వయం ప్రతిపత్తి కావాలి అని చెప్పి వాళ్ళు పోరాటాలు చేసి యూనియన్ టెరిటరీస్ నుంచి స్టేట్స్ కింద మారారు. యూనియన్ టెరిటరీస్ లో పీపుల్ రిప్రజెంటేషన్ అన్నది ఉండదు. యూనియన్ టెరిటరీస్ అన్నది ఈ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తుల కిందకు వస్తున్నాయి. లక్షద్వీప్ లో మనం అందరూ యాజిటేట్ చేయవలసిన విషయం ఏమిటి అంటే 50% ఆఫ్ మోర్ దెన్ షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ ఉన్న ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ఏరియాగా 5th షెడ్యూల్ కింద చెప్పాలి. 6th షెడ్యూల్ కింద ట్రైబల్ ఏరియాగా డిక్లేర్ చెయ్యాలి. 94% షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న లక్షద్వీప్ ని, దమన్ అండ్ దీవ్ ని, ఇంతవరకు కొన్ని ఐలాండ్స్ ని షెడ్యూల్ ఏరియాస్ గా 70 సంవత్సరాలుగా ఎందుకు ప్రకటించలేదు? షెడ్యూల్ ఏరియాస్ గా ప్రకటించకపోతే ల్యాండ్ ట్రాన్స్ఫర్ అన్నది చాలా ఈజీగా జరుగుతుంది. లక్షద్వీప్ ని షెడ్యూల్ ఏరియాగా ప్రకటించండి అని చెప్పి నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ కూడా చాలా మాటలు రిఫర్ చేసింది, రికమెండేషన్స్ చేసిన ఆ సజెషన్స్ ని పట్టించుకోలేదు. ఈ రోజు లద్దాఖ్ అన్నది, లద్దాఖ్ లో 2 రకాల పోరాటాలు జరిగాయి. కాశ్మీర్ నుంచి మమ్మల్ని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి అని పోరాటాలు జరిగి లాస్ట్ ఇయర్ యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేసినప్పుడు చాలా సంతోషపడిన లద్దాఖ్ ప్రజలు కిందటి ఆదివారం ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు అందరూ బయటకు వచ్చి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని యూనియన్ టెరిటరీలో కాపాడండి, మమ్మల్ని టూరిజం నుంచి మమ్మల్ని
రక్షించండి, మా ఎంప్లాయ్మెంట్ పెంచండి, మా ఎథనిసిటీ మా కల్చర్ ని ప్రిజర్వ్ చేయండి అని బుద్ధిస్టులు, లద్దాఖ్ ఉన్న లోకల్ పీపుల్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకు ఉండాలి అనేది. కొంతమంది అందులో మళ్ళీ ఇంకో వింగ్ ఏమని చెప్తుంది అంటే మమ్మల్ని స్టేట్ కింద డిక్లేర్ చేయండి, ఎందుకంటే యూనియన్ టెరిటరీ కింద ఉంటే మా రైట్స్ అన్నవి ఇన్ఫ్రింజ్ అవుతాయి అన్నది. లావు నాగేశ్వరరావు ఢిల్లీ ఒక కేసులో, ఢిల్లీకి యూనియన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా జరిగిన కేసులో 2017లోనో 18లోనో డివిజన్ బెంచ్ డెసిషన్ లో జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు ఇంకో జస్టిస్ తో కలిసి ఇచ్చిన జడ్జిమెంట్ లో ఏమని చెప్పారు అంటే, నో డౌట్ యూనియన్ టెరిటరీస్ ఆర్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, బట్ దట్ డజంట్ మీన్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ లో యూనియన్ టెరిటరీస్ మెర్జ్ అయిపోవాలనేది ఎక్కడా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ యూనియన్ టెరిటరీస్ కాదు, మీరు మీ సెల్ఫ్ ప్రాపర్టీస్ కింద వాళ్ళ మీద ఏది రుద్దకండి అని చెప్పి ఫైండింగ్స్ ఇచ్చారు. అంటే యూనియన్ టెరిటరీస్ అన్నవి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో తొత్తుగా అయిపోతున్నారు. యూనియన్ టెరిటరీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ, అక్కడ నియమించిన గవర్నర్స్ కానీ అక్కడ లోకల్ ఇన్హాబిటెంట్స్ వాయిస్ ని కానీ వాళ్ళ రైట్స్ ని కానీ కాపాడకుండా, ఇప్పుడు మనకు వస్తున్న ఏదైతే మెజారిటేరియన్ సింగిల్ పార్టీస్ ఏవైతే డెమోక్రసీస్ ని రూల్ చేస్తున్నాయో మన ఇండియాలో అది జరుగుతుందో వాటికి తొత్తులుగా ఉంటున్నారు. ఈ తొత్తులుగా ఉండడం అన్నది, వీళ్ళ రైట్స్ ని కాలరాయడం అన్నది ఫెడరల్ స్ట్రక్చర్ కే విఘాతం. ఎందుకంటే దీని వల్ల హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఒకటే అవ్వదు, ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ కూడా అవుతుంది. ఈ రెండు జరగడం ఏంటి అంటే మొరల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విఘాతంగా వెళ్తుంది. ఒకానొకప్పుడు 70లో 80లో కాన్స్టిట్యూషన్ ని క్రిటిసైజ్ చేసే యాక్టివిస్టులు ఉండేవారు, మేధావులు ఉండేవారు, పొలిటీషియన్స్ ఉండేవారు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా వచ్చింది అంటే క్రిటిసైజ్ చేయడం, దేని మామూలు విషయాన్ని క్రిటిసైజ్ చేయడమే సెడిషన్ అయినప్పుడు కాన్స్టిట్యూషన్ ని క్రిటిసైజ్ చేయడం అనేది పెద్ద సెడిషన్ అయిపోతుంది. ఇప్పుడు కనీసం కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రావిజన్స్ ని కాపాడండి అని మొరపెట్టుకునే స్థాయికి మన సమాజం, మన రాజకీయ విజ్ఞత, మన రాజకీయ చైతన్యం అన్నది దిగజారిపోయింది. ఈ దిగజారిపోవడం వల్ల దీనికి వెనక ఉన్న కుట్ర ఏంటి అంటే ఇక్కడ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా డెమోక్రసీస్ ని డెమోక్రసీస్ ఒక వాదన ఏంటంటే వచ్చిందే కార్పొరేట్స్ కోసం వచ్చిందని, రూల్ చేస్తుంది కార్పొరేట్స్ కోసమే రూల్ చేస్తున్నారు. కానీ మన భారతదేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత దారుణంగా జరుగుతుంది ప్రైవేట్ సెక్టర్ కోసం. మన భారతదేశంలో ట్రైబల్స్ ని, ఎస్పెషల్లీ గిరిజనుల్ని ఎలా వాళ్ళని డిస్ప్లేస్ చేస్తున్నారు అంటే, ఒక రిపోర్ట్ ఏమని ఇచ్చారు అంటే కొలంబస్ కూడా ఆ రకంగా ల్యాండ్ ని ఎక్వైర్ చేయలేదు. ఇండియన్ గవర్నమెంట్ దగ్గరగా కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రైబల్స్ ని ఇంకో 10-20 ఏళ్లలో డిస్ప్లేస్ చేసేస్తుంది. కొన్ని జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచంలో ఏ డెవలప్డ్ నేషన్ కూడా ఈ టైప్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ పద్ధతులు చేయట్లేదు. ఇంకా ఇందులో విఘాతం ఏంటి అంటే ల్యాండ్ ఎక్విజిషన్ జనరల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు గ్రామ సభల యొక్క సోషల్ అసెస్మెంట్ రిపోర్ట్స్ ని తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ చేయండి, కాంపెన్సేషన్ ఇవ్వండి అనే వచ్చేవి. కానీ ఈ వస్తున్న ఈ 10 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి వస్తున్న ల్యాండ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ అథారిటీస్ కానీ, అది ట్రైబల్ ఏరియాస్ లో కానీ, షెడ్యూల్ ఏరియాస్ లో కానీ, మామూలు సివిల్ ఏరియాస్ లో కానీ వస్తున్నవి ఎలా ఉన్నాయి అంటే ల్యాండ్ ఎక్విజిషన్ లాస్ ని కూడా తూట్లు పొడిచేటట్టుగా ఉన్నాయి. ఈ రోజు మనం మాట్లాడవలసింది ఏంటి అంటే మన లక్షద్వీప్ విషయానికి తీసుకొస్తే ఫెడరల్ స్ట్రక్చర్ ని, తర్వాత లక్షద్వీప్ ని 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ లో పెట్టాలి. మిగతా ఐలాండ్స్ కూడా షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క రైట్స్ ని, ఇంట్రెస్ట్ ని, వాళ్ళ ఎథనిసిటీని, వాళ్ళ లైవ్లీహుడ్ ని మోర్ హ్యూమన్ గా ఉండేటట్టు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్. సార్ నాది అయిపోయింది సార్. థ్యాంక్ యూ జహారా గారు ఫర్ యువర్ lucid presentation on the turmoil in Lakshadweep and what are the తీసుకొస్తున్నటువంటి ఈ చట్టాలు కానీ లేకపోతే దాని చరిత్ర కానీ చాలా బాగా చెప్పారు. మిత్రులారా, ఈ మా జహారా గారు చేసిన ప్రెజెంటేషన్ మీద మీకు ఏమన్నా సందేహాలున్నా, కొత్త విషయాలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినా వాటికి సంబంధించిన విషయాల్ని ముందుకు తీసుకొస్తే
జహా ఆరా గారికి ముందు పెడదాము. వారు వాటికి సమాధానం చెప్తారు. ఒక 5 నిమిషాల్లో మీరు మీ క్వశ్చన్స్‌ని ప్రిపేర్ చేసుకోండి. కొంచెం డ్రై సబ్జెక్ట్ కదా, బోరింగ్ సబ్జెక్ట్. లేదు, యువర్ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ల్యూసిడ్. అట్లేం లేదండి, చాలా బాగుంది. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఎస్, ముందుగా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. జారా Thank you, sir. గారు నాకు ఏమిటి వర్ణించడానికి మాట్లాడు. విశ్లేషణ చక్కగా ఉంది. సామాజిక నేపథ్యం, అక్కడ ప్రజల జీవన విధానం మొత్తానికి ఈ లక్షద్వీప్ ని కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు. మేము వింటున్నాం కానీ దానికి ఈ ఉద్యమం మొదలైన తర్వాత సమగ్ర వ్యాసం ఇక్కడ రాలేదు. నేను అక్కడికి చదివాను కానీ మీరు మాత్రం టోటల్ పూర్తిగా దాన్ని ఒక మాకు పిచ్చికి అన్నం పెట్టినంత వివరంగా చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీరు ఒక కొత్తగా వచ్చిన యాక్టివిస్ట్ మిమ్మల్ని విశాఖపట్నం కాన్ఫరెన్స్ లో మీరు దాంట్లో కమిటీలో ఉన్నప్పుడు కలిసిన తర్వాత కలుసుకోలేదు. మీ స్టడీ బాగుంది, విషయ సేకరణ బాగుంది. తర్వాత అదే ఇవన్నీ కాకుండా మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేసిన విధానం, రాజ్యాంగ పరిధిలో పెట్టి మాట్లాడడం, ఫెడరల్ స్ట్రక్చర్, ఇది చాలా బాగుంది. బాగా మీరు ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం డిజైన్ ని చాలా పూసగొట్టినట్టు వివరించినారు. నాకు ఒక్క చిన్న వివరణ చెప్పండి. ప్రతిఘటన ఉద్యమాలు ఎట్లా ఉన్నాయి? లెఫ్ట్ పార్టీస్ ఏమైనా ఉన్నాయా? అక్కడ ఇండిపెండెంట్ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా? ఇలా కొంత హోప్ ఉందా? అక్కడ ఎంత ప్రతికూలమైన పరిస్థితి, ట్రైబల్స్ ని ఆదుకునే సంస్థలు ఉన్నాయా? ఏంటి వాటి పరిస్థితి అంటే కొంచెం చెప్పండి. ఏంటి సార్? హలో సార్, దేని వినిపించట్లేదు సార్? ఏంటి వినిపించలేదు, నాకు క్వశ్చన్ వినిపించలేదు సార్. మళ్ళీ ఏంటి, వేటి గురించి అడుగుతున్నారు సార్? అక్కడ ప్రతిఘటన ఎలా ఉంది, ఆ ప్రతిఘటన ఉద్యమం ఎలా నడుస్తుంది, ఈ అన్ని చర్యలకు వ్యతిరేకంగా అక్కడ ఏమన్నా సంస్థలు ఉన్నాయా, ఆ సంస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి అనేది కీలకం. ఆ విషయాన్ని చెప్పండి ఏమన్నా. అంటే సార్, ఇంతవరకు నేను సేకరించింది, నాకు తెలిసింది ఏంటంటే, జరుగుతున్నదంతా లాక్డౌన్ ని ఒక నెపం కింద తీసుకొని లాక్డౌన్ టైంలో వీటిని తీసుకొచ్చారు. ఆన్లైన్ గా ఎక్కువగా జరుగుతుంది. అంటే బయటకు వచ్చి చేస్తున్న వాళ్ళు చాలా, అంటే ఈ కోవిడ్ నేపథ్యంలో తక్కువగా ఉంది. ప్రత్యేకమైన సంస్థలు అంటే నాకు లాయర్స్ అసోసియేషన్స్ తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ అవే తెలుసు సార్. పొలిటికల్ గా ఏంటంటే దీనికి ఇంకో అదర్ సైడ్ ఆఫ్ చాలా వర్షన్స్ కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే నేషనల్ కాంగ్రెస్ కి, సిపిఎం కి సంబంధించిన కొన్ని పొలిటీషియన్స్ యొక్క బిజినెస్ విఘాతానికి వ్యతిరేకంగా దీన్ని తీసుకొచ్చారు అని ఒక ఫాల్స్ నరేటివ్ ని కూడా తీసుకొస్తున్నారు సార్. అంటే నేను చెప్తున్నది కొంత రియాక్షనరీ కావచ్చు, కానీ అదొక వాదన కూడా ఉంది సార్. అది అయితే ఎక్కువగా జరుగుతున్నది ఏంటి అంటే నాకు సంస్థల పేర్లు అయితే ప్రత్యేకంగా నాకు తెలియదు, కానీ మాకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రిప్రజెంటేటివ్స్ మాకు అక్కడ కేరళ స్టేట్ కి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి జనరల్ గా ఈ సేవ్ లక్షద్వీప్ ఫోరం దీని కిందే అందరూ పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా అంతకు మించి ఏవి లేనన్నది నాకు ఇన్ఫర్మేషన్. హలో అన్న, చెప్పండి. హలో జహరా గారు, మీరు నిజంగా చాలా
బాగా చెప్పారమ్మా. ఒక విషయం ఏంటంటే మీరు చెప్తా ఉంటే నేను అనుకున్నా మా ఆదివాసి ప్రాంతాలే ఈ పరిస్థితులు ఉన్నాయి కావచ్చు మీరు అని మేము అనుకున్నాం. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆదివాసుల పరిస్థితి ప్రపంచం అంతా అదే పద్ధతిలో ఇక వాళ్ళను మొత్తం మీద అంతం చేయాలనేటువంటి ఒక ప్రధానంగా జరుగుతుందనేది మాకు చాలా స్పష్టంగా చెప్పారమ్మా. చాలా నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను అసలు అక్కడ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే నేను ఆ ప్రాంతాల్లో తిరిగినట్టు అనిపిస్తుంది. అంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ హక్కులు, వాళ్ళు జీవించేటువంటి దాని మీద, తర్వాత ఈ కార్పొరేట్ల కొరకు, రోడ్ల కొరకు వాళ్ళను భూములు తీసుకోవడము, ఇవన్నీ నిజంగా చాలా హ్యాట్సాప్ అమ్మా. నాకు ఒక దాంట్లో బాగా నాకు ఒక సందేహం అమ్మా. అక్కడ మాతృసామ్యం ఉంటుందని అన్నారు కదా, అది ఎలా ఉంటుంది అక్కడ? మాతృస్వామ్య వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? ఒకటి. అయితే ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఆదివాసీలు మరి ఒక అగ్రవర్ణాలని చెప్పారు. మరి వాళ్ళు అక్కడ దోపిడీకి గురవుతున్నారు అనేది కూడా ఒక అంశం నాకు అనిపించింది. వాళ్ళు కోయ అగ్రవర్ణంగా అక్కడ ఆధిపత్యం చెలాయిస్తారు మిగతా తెగల మీద అని అన్నారు. రెండవది అక్కడ మళ్ళీ ముస్లిం మెజారిటీ వర్గం ఉందని అంటారు. మరి ముస్లిం అయితే చాలా చైతన్యవంతులు, మరి ఇక్కడి వాళ్ళు నాకు తెలియదు. చాలా మంది పొరపడుతున్నారు సార్. అంటే ప్రతి ముస్లిం సమూహం అన్నది పూర్తిగా ఇస్లాం ని ఫాలో అవ్వదు సార్. అంటే ఇప్పుడు ఆ ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్ మనం చెప్పుకోవాలంటే చాలా మంది ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే హిందువులు మొత్తం హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతాచారాల్ని, హిందూ లాని ఎలా ఫాలో అవ్వరో, ఒక ముస్లిం అనగానే వాళ్ళు మొత్తం ఇస్లామిక్ షరియత్ ని గాని, ఇస్లామిక్ ప్రాపర్టీ రైట్స్, ఇక్కడ పర్టికులర్ గా వీళ్ళు మాతృస్వామ్య వ్యవస్థ ప్రాపర్టీ రైట్స్ ని ఫాలో అవుతున్నారు అంటే ఇస్లాం అన్నది మాతృస్వామ్య వ్యవస్థ ప్రాపర్టీ రైట్స్ ఉండవు సార్. ఇస్లామిక్ ప్రాపర్టీ రైట్స్ వేరేగా ఉంటాయి. అవి ప్యాట్రియార్కల్ అని ఉండవు, మ్యాట్రిలీనియర్ అన్నవి ఉండవు సార్. కానీ వీళ్ళు ముస్లిమ్స్ ఇస్లాం ని ఫాలో పూర్తిగా అవ్వరు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళు. అందుకే నేను మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ లీనియర్ సిస్టమ్ మార్చినప్పుడు వాళ్ళు కోడిఫికేషన్ ఆఫ్ మాతృస్వామ్య లీనియర్ సిస్టమ్ ని అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు సార్. ఎందుకు ఒప్పుకోలేదు అంటే వాళ్ళు కస్టమ్స్ ని ఎక్కువగా ఫాలో అవుతారు. ఆదివాసీ కస్టమ్లు, షెడ్యూల్ ట్రైబ్ కస్టమ్స్ అన్నవి మతంతో అటాచ్ అయి ఉండవు సార్. వాళ్ళ జీవన విధానం, వాళ్ళ కల్చర్, అక్కడ పరిస్థితులు బట్టి కొన్ని కస్టమ్స్ ప్రివేల్ అవుతాయి. వాళ్ళు అందుకే ఆ కస్టమ్స్ ని అలా రిటైన్ చేయండి, ఉంచియండి. మీరు ఒక లా తేకండి, షరియత్ లాని తేకండి అంటే పూర్తి ఇస్లాం బేస్డ్ షరియత్ లా వద్దు అని అక్కడ లోకల్స్ చెప్పారు. అలా అని చెప్పి కస్టమ్స్ ని కూడా మీరు సమగ్రంగా ఒక కోడిఫైడ్ లా చేయకండి అని చెప్పారు. వాటిని కస్టమ్స్ ని అలా వదిలేయండి అని చెప్పారు. అంటే కస్టమ్ అన్నది ఎప్పుడు మతంతో పూర్తిగా ఏకీభవించదు సార్, పూర్తిగా మతపరం ఉండదండి. అది వాళ్ళ కల్చర్ కి, వాళ్ళ ఎథ్నిసిటీకి సంబంధించింది. అందుకే నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనకి షెడ్యూల్ ఏరియాస్ లో షెడ్యూల్ ట్రైబ్స్ దే ఆర్ నాట్ హిందూస్, కానీ బలవంతంగా మన భారత ప్రభుత్వం హిందూ కోడ్ బిల్లో వాడిని ఎలా తీసుకొచ్చిందో, వాళ్ళు ఇప్పుడు ప్రతి రైట్స్ ని హిందూ లా ప్రకారం మాక్సిమం మనం ఫాలో చేస్తున్నాం. అలా అక్కడ ముస్లిం లా ప్రకారం అవ్వనివ్వలేదు. 90s ఒప్పుకున్నారు, 90s తర్వాత అలా అవ్వనివ్వలేదు, కల్చర్ నే వదిలేశారు సార్. అంటే మీకు నేను ఇంత తక్కువ టైంలో నేను ఒక చట్టానికి, ఒక కస్టమ్ కి, ఒక కల్చర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ దేని మీద ప్రివేల్ అవుతుంది అన్నది నేను మీకు అంటే విశదీకరించలేను. అది చాలా పెద్ద లాంగ్ నెరేషన్ అయిపోతుందండి. అక్కడ వాళ్ళ ఎథ్నిసిటీకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, దో దే ఆర్ ముస్లిమ్స్ ఇన్ నామినిక్లేచర్, దే డోంట్ ఫాలో షరియా టోటల్లీ. వాళ్ళ కల్చర్ లోంచి పుట్టిన కస్టమ్స్, అవి సగం ఇస్లామిక్ అవ్వచ్చు, సగం హిందూ అవ్వచ్చు, సగం లోకల్ అవ్వచ్చు, వాటినే వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. ఆ ఎథ్నిసిటీ, ఆ కల్చర్ ని ప్రిజర్వ్ చేయడమే కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ సార్. అది సార్, ఆ సేఫ్ గార్డ్ ని విఘాతం కలిగించి ఒక మోనోలిథిక్ ఇస్లాం పక్కకి వెళ్ళకూడదు, ఒక మోనోలిథిక్ హిందూ స్టేట్ పక్కకి వెళ్ళకూడదు అన్నది కాన్స్టిట్యూషన్ చెప్తుంది సార్. హిట్రోజినస్ కల్చర్ ని, లీగల్ ప్లూరలిజాన్ని కాపాడడమే కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్
ఆబ్జెక్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ కూడా అదే. అంటే నేను మీ డౌట్ క్లారిఫై లేదు చేయగలిగానో లేదో. లేదు మేడం, నా డౌట్ కొంచెం అంటే మాతృస్వామ్య వ్యవస్థ అంటే అక్కడున్న సాంప్రదాయం ఏమన్నా కొంచెం టచ్ ఉంటుందా అనే విషయం తెలుసుకుందామనే. ఎందుకంటే నేను ఇప్పుడు అందుకే చెప్పాను కదా సార్, పేరు మారదు, ఇల్లరికం, మాతృస్వామ్య వ్యవస్థ ఆస్తి అన్నది ఆడవాళ్ళ పేరు మీద ఉంటుంది. అది మీరు చెప్తున్న అది ఇప్పుడు మీకు అంతెందుకు సార్, మీరు హిందూ లా తీసుకోండి, మితాక్షర లా వేరేగా ఉంటుంది, ఇటుపక్క లా వేరేగా ఉంటుంది, కేరళకి సంబంధించిన ప్రాపర్టీ రైట్స్ వేరేగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ కస్టమ్స్ అండ్ కల్చర్ ఉంటాయి. కొన్ని మాతృస్వామ్య వ్యవస్థకి దగ్గరగా ఉంటాయి, కొన్ని దూరంగా ఉంటాయి. మోడర్న్ ఎరాలో జరిగేది ఏంటి అంటే, మనం డెమోక్రసీలో కూడాను, మన ఇండిపెండెన్స్ వచ్చినా కూడా మనం ప్యాట్రియార్కల్ సిస్టమ్ నే మనం ఇన్వైట్ చేస్తున్నాం. అది ప్రతి రిలీజియన్ లో. మన మాతృస్వామ్యం ఇండియాలో కూడా ఏదైతే షెడ్యూల్ ట్రైబ్ కి సంబంధించింది ఉందో దాన్ని, ఈ పవర్ గేమ్ ఏదైతే ఉందో ఆ పవర్ గేమ్ లో దాన్ని మనం జెండర్ డిస్క్రిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ, ట్రైబల్ ఇంకేమైనా మైనారిటీ కస్టమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ, ఈ పవర్ గేమ్ లో మెజారిటేరియన్ దాన్ని నొక్కేసింది. అది విషయం. అందుకే ఏంటంటే మీకు పూర్తిగా దాన్ని కోడిఫైడ్ అవ్వనివ్వలేదు కూడా, అవ్వలేదు. పర్వాలేదు. అక్కడ ఆధిపత్య వర్గం ఏది ఉంటుందమ్మా సార్ మరి షెడ్యూల్ ట్రైబ్స్ లో మనకు ఆంధ్రాలో కూడా కొన్ని వర్గాల ఆధిపత్య ట్రైబ్స్ ఉన్నాయి కదా సార్, కొన్ని తక్కువ. అంటే ఇప్పుడు అది మనం పవ్వుకుంటే చాలా పెద్ద డిస్కషన్, మీకు తెలియదే ఉంది సార్. ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్ తెగల్లో కూడా కొన్ని ఆధిపత్య తెగలు ఉన్నాయి, కొన్ని తక్కువ తెగలు ఉన్నాయి సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మొత్తం మీద మొత్తం లక్షద్వీపుల్లో నేను కూర్చుండే తిరిగి వచ్చినమ్మా, మీరు తింపిర్రు మొత్తం ఆ సమస్య. ఎందుకంటే మాకు ఆదివాసులతోటి మాకు కొంత తెలుసు కాబట్టి సేమ్ పొజిషన్ అనిపిస్తుంది. అంటే ఆదివాసులు ప్రపంచంలో ఎక్కడ ఉన్న పరిస్థితులు మాత్రం, సమస్య మాత్రం ఒకే రకంగా ఉంది అనేది ఒకటి తెలిసిపోయింది. థ్యాంక్ యూ. నాగాస్ని హిందువులు చేసి లేదా సార్? నాగాస్ని హిందువులు చేసే లేదా? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం ఇప్పుడు హిందూ డామినేటెడ్ అయిపోలేదా? నేను ఇందాక కొంచెం స్టార్ట్ చేసి చెప్పాను, యూనియన్ టెరిటరీస్ గా వాళ్ళని ఎందుకు ఇచ్చారు, అక్కడ కొన్ని పోరాటాలు ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగాయి. ఆ పోరాటాలు, ఆ పొలిటికల్ టర్మాయిల్ ఉన్న వాటిని కాపాడుకోవడానికి యూనియన్ టెరిటరీ అని ఒక పేరు ఇచ్చారు. పేరిచ్చి కాన్స్టిట్యూషనల్ పేరుతో దాన్ని కొంత కాపాడారు. కాపాడిన తర్వాత అందులో కూడా మళ్ళీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ తొత్తులుగా తయారయ్యారని వాళ్ళ పోరాటాలతో వాళ్ళకి ఫెడరల్ రైట్స్ కింద స్టేట్స్ ని తెచ్చుకున్నారు. స్టేట్ ని తెచ్చుకున్నా కూడా ఇప్పుడు జరిగింది ఏంటి, మెజారిటేరియన్ దీని కింద వచ్చి ఆ నాగా స్ట్రైప్స్ కానీ, అక్కడ నార్త్ ఈస్టర్న్ స్ట్రైప్స్ కానీ వాళ్ళు హిందూ రిలీజన్ నే ఫాలో అవుతున్నారు. వాళ్ళ ట్రైబల్ ఎథనిసిటీ అనేది ఎక్కడుంది, చాలా తక్కువగా ఉంది. వాళ్ళు అట్లీస్ట్ 6th షెడ్యూల్ కింద డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ని, రీజనల్ కౌన్సిల్స్ ని తెచ్చుకొని వాళ్ళ లాస్ ని వాళ్ళు వాళ్ళ ప్రకారం నడుపుకోవాలని చూస్తున్నారు. మిగతా షెడ్యూల్ ఏరియాస్ లో అది కూడా లేదు. ఇప్పుడు కాశ్మీర్ కూడా ఉంది, కాశ్మీర్ లో కూడా ఉన్నవేంటి రకరకాల ట్రైబ్స్ ఉన్నాయి. కానీ ఏం చెప్తారు, కాశ్మీర్ అంటే ముస్లిమ్స్ అంటారు. అసలు కాశ్మీర్ కి ముస్లిం పర్సనల్ లాకి అసలు సారూప్యతే ఉండదండి. కాశ్మీర్ కి సంబంధించిన ముస్లిమ్స్ ప్రాపర్టీస్ లాస్ కానీ, ఇన్హెరిటెన్స్ లాస్ కానీ, మ్యారేజ్ లాస్ కానీ వేరు, ఇస్లామిక్ షరియావి వేరు. కానీ ఒక ఫాల్స్ నరేటివ్ ఏంటంటే ముస్లింలు అక్కడ ఇస్లాం ప్రివేల్ అవుతుంది, ఇస్లామిక్ లా ప్రివేల్ అవుతుంది అంటారు. కానీ అది జరిగేది అది కాదు. అక్కడ షెడ్యూల్ ట్రైబ్ లాస్ అన్నవి కాశ్మీర్ లో ప్రివేల్ అవుతున్నాయి. ఇప్పుడు లక్షద్వీపుల్లో ఇప్పుడు ఇండియాలో ఉన్న యాక్ట్ చట్టాలు ఆదివాసులకు సంబంధించిన ట్రైబల్ యాక్ట్ అక్కడ వర్తించదా? అదే నోటిఫై చేయమని కదా సార్ డిమాండ్. కొన్ని ద్వీపాలని ఇప్పటి వరకు షెడ్యూల్ ఏరియాస్ కిందనే నోటిఫై చేయలేదు, 5th షెడ్యూల్ కింద. సరే 5th షెడ్యూల్ పోయినమ్మా, అట్రాసిటీ అన్న వర్తిస్తుంది అక్కడ? హలో సార్ మేడం గారు, ఇప్పుడు సరే 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ లేదు, అట్రాసిటీ చట్టం అని అక్కడ పనిచేస్తుందా? వర్తిస్తాయి సార్. ఎందుకంటే చాలా వరకు చట్టాలు వర్తిస్తాయి, కొన్ని వర్తించవు. అది ఏదైనా కూడా గవర్నర్, అడ్మినిస్ట్రేటర్ విత్ అసెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ దాన్ని అక్కడ ప్రొమాల్గేట్ చేయాలి. అట్లా గవర్నర్ అన్నప్పుడు ఈ 5th షెడ్యూల్ యాక్ట్ అన్న పని చేయాలి కదా? అది ఫస్ట్ నోటిఫై చేయాలి కదా సార్, దాన్ని తీసుకురావాలి కదా. అది తీసుకురాలేదనే కదా సార్ చెప్తున్నారు ఏదైనా. అది రాజ్యాంగంలోనే ఉంది కదమ్మా. అవును సార్, దాని ప్రాసెస్ ఉంటుంది. దానికి తేవలసిన సెంట్రల్ గవర్నమెంటే కదా నోటిఫై చేసి అది షెడ్యూల్ ఏరియా కింద చెప్పవలసింది. అది చేయలేదనే కదా మనం అడుగుతున్నది. అది చేస్తేనే కదా వాళ్ళ రైట్స్ అన్న ప్రిజర్వ్ అవుతాయి. థ్యాంక్ యూ అమ్మా, సంతోషం అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా
సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ మాట్లాడుతున్నారు కానీ అన్మ్యూట్ చేసుకోలేదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? బాలరాజు గారు మాట్లాడుతున్నారు. అయ్యో, మరి బాలరాజు అన్మ్యూట్ చేసుకో బాలరాజు. బాలరాజు నువ్వు మాట్లాడే ఎవరికి వినపట్లేదు. అచ్చా, రాజేష్ గారు బాలరాజు గారిది అన్మ్యూట్ చేయండి సార్. రాజేష్ గారు బాలరాజు గారిది అన్మ్యూట్ చేయండి సార్. బాలరాజు గారి ఐడి ఏంటండి, కనిపించట్లేదు నాకు. ఉప్పల సుహాస్. ఉప్పల సుహాస్. ఉప్పల ఓకే, ఉప్పల. చేస్తాను. రైట్. ఇప్పుడు అన్మ్యూట్ చేశారు. ఓకే, బాలరాజు బాలరాజు మాట్లాడండి. మేడం, ఇప్పుడు మాట్లాడు. హెచ్ఆర్ఎఫ్ రియలీ ప్రౌడ్ ఎనఫ్ టు లిజన్ యువర్ లెక్చర్ మేడం. బాగా అసలు మేము ఊహకందనంత అది వచ్చింది మాకు. అసలు ఈ భారతదేశంలో ఇంత ఇది అని. ఎనివే, ఇప్పుడు కవరేజ్, మీడియా కవరేజ్, అక్కడ ఉండే స్థితిగతులను తెలుసుకోవడానికి ఏదన్నా తెలుగు ఛానల్స్ అయితే పోలేవండి అక్కడికి. మరి ఇప్పుడు ఏ న్యూస్ ద్వారా ఏమన్నా మనకి ఎట్లా అక్కడ ఉండే లైవ్ సిస్టమ్ ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు, ఎవరు చేస్తా ఉన్నారు, ఏ ఛానల్ ద్వారా మేము ఇంకా డీప్ గా తెలుసుకోవచ్చు? ఒక మాట చెప్పండి సరిపోతుంది, ఇప్పటికే టైం బాగా. హలో, చెప్పండి మేడం. సార్, అంటే సార్ నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్నది నేను పుస్తకాల్లోంచి చేశాను సార్, నేను నెట్ లోంచి చేశాను సార్. తర్వాత మా అడ్వకేట్ ఫ్రెండ్స్ ద్వారా చేశాను. అక్కడ అంటే మన నేషనల్ మీడియాలో ఇంగ్లీష్, హిందీ వింటున్నాం కానీ మలయాళం అన్నది అంటే నాకైతే అది అర్థం కాదు. తెలుగులో ఉన్నవి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ వస్తున్నాయండి. నా ఉద్దేశం ఏంటంటే మనం దీని గురించి మనం ప్రాపగేట్ చేయాలి అంటే మన ఓన్ ఛానల్స్ ద్వారా మనం చెప్పుకుంటే బెటర్ గా ఉంటుంది. నేను ఎక్కువగా ఫాలో అయ్యింది ఏంటంటే బుక్స్ ఇంగ్లీష్ మీడియాని నెట్ లో ఆర్టికల్స్ ని ఫాలో అయ్యాను. అంటే ప్రత్యేకంగా ఒక ఛానల్ తో మనం కనెక్ట్ అవ్వడం అన్నది మలయాళం ఛానల్ తో అంటే అది మనకి తెలియదు కదా. మీరు అడిగిన క్వశ్చన్ అదేనా? మీరు వినిపించట్లేదు సార్. అన్మ్యూట్ చేసుకోండి. నాదేదో ప్రాబ్లం అవుతుంది. అసలు ఆ ఉప్పల సుహాస్ అనేది మా మనవాడి పేరు, మరి ఆయన ఎట్లా పోయిందో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే, రేపు కొంత క్లారిటీ వచ్చింది మేడం. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, మంచిగా ఉంది. మేము చూస్తాం మరిగా. ఇప్పటి వరకు ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న అంటే సందర్భం కంపారిటివ్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ తోను జడ్జిమెంట్స్ తోను కొంత స్టడీ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. అంటే ఇంకా చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి, అది మరి బోరింగ్ అయిపోతుందని. లేదు మేడం, చాలా ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా ఉంటే తొందరగా సంధించండి ప్రశ్నలు, లేకపోతే క్లోజ్ చేద్దాం. ఇవాళ వెబినార్ క్లోజ్ చేస్తున్నా మరి. ఓకే సార్, థ్యాంక్ యూ. చిన్న ప్రశ్న అండి, అంటే కోర్టులో కేసులు ఏమన్నా వేసారా? ఎవరన్నా లీగల్ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏంటి సార్? కోర్టులో ఏమన్నా కోర్టులో కేసులు జడ్జిమెంట్స్ అండి అడుగుతున్నారు. కోర్టులో ఈ విషయానికి సంబంధించి కోర్టులో ఏమైనా కేసులు వేసారా అని. కేరళలో ఈ దీని అంటే బీఫ్కి సంబంధించి తినకూడదు అన్న వాటి మీద స్టే ఇచ్చిందండి కేరళ. అది ఐడియా ఉంది. చట్టం మీద స్టే ఉంది సార్. కేరళ హైకోర్టులో పెండింగ్ ఉంది సార్.
గొంతు గిర్చకూడదు. కేరళ హైకోర్టులో స్టే ఉంది సార్. లక్షద్వీప్ యాన్యువల్ ప్రిజర్వేషన్ రెగ్యులేషన్ యాక్ట్ మీద స్టే ఉంది సార్. ఓకే సార్. ఓకే, ఇంకా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను మిత్రులారా. ఇంకా ప్రశ్నలు ఏమీ లేకపోతే క్లోజ్ చేసుకుందాం ఇవాల్టి వెబినార్ ని అని. ఓకే మిత్రులారా, చాలా మంది పార్టిసిపెంట్స్ కొత్త వాళ్ళు కూడా వచ్చారు, సంతోషం. ఇందాక చంద్ర గారు అన్నట్టు మన మిత్రులు కొంతమంది ప్రయాణంలో ఉండి వాళ్ళకి సిగ్నల్స్ దొరక కూడా బహుశా కొంతమంది రాలేకపోయినట్టున్నారు. సరే, ఏమైనా కానీ మన టాపిక్స్ అన్ని తర్వాత యూట్యూబ్ లోను మన సొంత ఛానల్లోనూ పెడతాం కాబట్టి దాని గురించి పెద్ద ప్రాబ్లం అవసరం లేదు. అందరూ మళ్ళా వినొచ్చు, ఎవరైతే హాజరు కాలేని వాళ్ళు. మీటింగ్ కి వచ్చినటువంటి మిత్రులందరికీ అభినందనలు, అందరికీ కృతజ్ఞతలు. అట్లాగే జహా ఆరా గారు బోల్డంత సమాచారాన్ని సేకరించి మన ముందు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసినందుకు వారికి కూడా ఈ వెబినార్ నిర్వాహకుల తరపున కృతజ్ఞతలు. ఈ వెబినార్ ఇప్పటితో ముగుస్తుంది. థ్యాంక్ యూ. Thank you, sir. ఉంటాను.